Gimana?
వెళ్ళిపోతుంది చూతారా ఆనే తీసుకుంటారు మొత్తం ఎదుర్కొని ఈరోజు ఒక కడిగిన ముత్యం లాగా మరొకసారి రైతుల పక్షాన పోరాడడానికి సిద్ధంగా రామన్న వస్తున్నారు. గట్టిగా చెప్పట్లు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై రామన్న, జై రామన్న. కేసీఆర్ గారి నాయకత్వం. ఈరోజు ఒకవైపు కేంద్ర ప్రభుత్వం, మరొకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కడిగిన ముత్యంలాగా అన్నింటిని ఎదుర్కొని మళ్ళొక్కసారి రైతుల పక్షాన నేనున్నా అంటూ ఈరోజు రైతు మర్యాదలు ఇచ్చేసేటువంటి మన నాన్నలకు గట్టిగా తప్పకతో స్వాగతం కల్పాల్సిందిగా కోరుతున్నాం. కడిగిన ముత్యంలాగా కేసులన్నింటినీ ఎదుర్కొని ఎన్నిసార్లైనా రైతుల కోసము, ప్రశ్నించే ప్రజల కోసము బరాబర్ నిలబడతామంటే ఈరోజు మన ముందుకు వచ్చిన రావణకు గట్టిగా చెప్పదతోటి స్వాగతం తెలపాల్సిందిగా కోరుతున్నాం. ఈ రోజు ఇక్కడికి ఇచ్చేసినటువంటి రైతు సోదరులందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నాం. ఎంత కోరి ఎంత కోరి రావా ఇంకా కాదు ఎంత కోరి ముందర రాలేదు అంతా ఎంత కోరి ఎంత కోరి మీ అంతా అన్నా రాజు రాజు అరే ఒకసారి దయచేసి వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. దయచేసి అందరూ కూర్చోవాలి, అందరూ కూర్చోవలసిందిగా పేరు పేరున కోరుకుంటున్నాం. అందరూ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. దయచేసి అందరూ కూడా సెటిల్ కాండి, దయచేసి లోపల జరగండి. దయచేసి అందరూ కూడా దయచేసి ఒక్కసారి వేదిక మీద ఉన్నది కూడా కూర్చోవాలా. దయచేసి ఉన్నదండి పెట్టుకోండి. దయచేసి మీరు వేదిక మీద ఉన్న నరసింహరావు కూర్చోండి. తమ్ములో మీరు ముందలు కదా వెనక ముందుకు కండి. పెద్ద మనుషులను దయచేసి అవకాశం ఇవ్వాలా. లోపల జరగండి. మిగతా ప్రవీణ్ సార్ మీరు ముందలు రండి సార్. ప్రవీణ్ సార్ మీరు ముందలు రండి. ముందలు జరగండి. కొంచెం నరసింహన్న కొంచెం లోపల జరగండి. ప్రవీణ్ సార్ని కూర్చోబెట్టుకుందాం. దయచేసి ప్రవీణ్ సార్ ముందలు పెట్టండి. లేదు సార్ ముందలు రండి. ప్లీజ్ ప్లీజ్ ప్రవీణ్ సార్ ముందలు రండి. అతిథులను కొంచెం మనం గౌరవించుకుందాం. నరేందర్ రెడ్డి గారు కొంచెం జాగియండి. కొంచెం ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమం ఇక్కడ మనం ఆర్గనైజ్ చేసుకొని తెలంగాణ వ్యాప్తంగా రైతులకు మనం భరోసా ఇవ్వడానికి మరొకసారి కేసీఆర్ గారంటే రైతు అంటే కేసీఆర్. తెలంగాణలో రైతాంగం 10 సంవత్సరాల్లో కనీ విని ఎరగని విధంగా అభివృద్ధి చెందింది. గత సంవత్సరం నుంచి జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దయచేసి మీరు కూర్చోవాలి. దయచేసి నాగరాజు మీరు కూర్చుంటాం. ఏమనుకో జరగండి, కొంచెం అడ్జస్ట్ అయి కూర్చోండి. దయచేసి ఏమనుకోద్దమ్మా, కొంచెం జరుగు. అందరినీ కూడా అడ్జస్ట్ చేసి కూర్చోబెట్టుకోవాలి. వెనకాల మీద ఉన్న కూడా అందరూ దయచేసి కూర్చోవాలి. ఎవరు కూడా నిల్చోవద్దు. దయచేసి వేదిక మీద కూర్చోవద్దు. దయచేసి ఆయన జరుగు. నరసింహరావు ముందర కూర్చొని అబ్బా, మండల పార్టీ అధ్యక్షుడు అయినా హనుమంతనా నరసింహరావుని కూర్చోబెట్టించుకోండి. ఆయన ముందర కూర్చోండి. సీను కొంచెం లోపల జరగండి తమ్ముడు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా షాబాద్ కేంద్రానికి వచ్చి ఇంత పెద్ద ఎత్తున మరొకసారి రైతులకి విశ్వాసం కలిగడానికి, నమ్మకం కలిగడానికి బీఆర్ఎస్ పార్టీ రైతుల తరఫున కొట్లాడుతుంది. కాంగ్రెస్ యొక్క ప్రభుత్వాన్ని యొక్క వెన్ను వంపి రైతుల యొక్క అన్ని డిమాండ్స్ కూడా పూర్తి చేస్తుందని విశ్వాసం కలిగించడానికి ఇంత దూరం వచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం కలిగిస్తూ ఒక 2 నిమిషాలు ఇంత మంచి కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన స్థానిక జెడ్పీటీసీ అయిన అవినాష్ రెడ్డి గారిని 2-3 నిమిషాలు మాట్లాడాలని కోరుకుంటున్నా. ఈరోజు
ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవనీయులు మా అందరి ప్రియమైన నాయకుడు మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్న గారికి మరియు ఫైటర్ మా అమ్మమ్మ సబితాంద్రారెడ్డి గారికి శ్రీనివాస్ గౌడ్ గారికి వేదికపైన పెద్దలందరికీ పట్నం నరేందర్ రెడ్డి గారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారి గురించి చెప్పాలంటే ఈరోజు లకచర్లాల ఓట్లేసి గెలిపించిన రైతులనే ఈరోజు జైల్లో పెట్టించిన చరిత్ర ఈరోజు రేవంత్ రెడ్డి గారిది. ఆయన సొంత కాన్స్టిట్యున్సీలో అలా రైతులని జైల్లో పెట్టిస్తే మన వర్కింగ్ ప్రెసిడెంట్ మీకు తెలియాలని చెప్తున్నా, ఒక్కొక్క రైతుకి ఒక్కొక్క వకీల్ని పెట్టి ఈరోజు కేటీఆర్ అన్న వాళ్ళందరినీ బయటికి తీసుకురావడం జరిగింది. రైతు గురించి ఆలోచించే ఒకే ఒక వ్యక్తి మన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ గారు. ఎందుకంటే ఈరోజు మేము ఢిల్లీకి వెళ్ళాం, లకచర్లకి వెళ్ళినప్పుడు సారు రైతులు ఎట్లున్నారని చెప్పేసి పక్కకు మాట్లాడుతూ అంటే అంత ఆలోచిస్తారు రైతుల గురించి. మన ముఖ్యమంత్రి గారికి ఏం తెలుసు రైతుల గురించి? ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచించండి, మనం అందరం ఊర్లలోకి వెళ్తే మామూలు తిట్లు తిడతలేరు ముఖ్యమంత్రిని. ఒక్కసారి అందరు తప్పు చేసినామని చెప్పేసి అనుకుంటున్నారు. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున నమస్కారాలు. థ్యాంక్ యూ అవినాష్ రెడ్డి గారు, చాలా బ్రహ్మాండంగా మాట్లాడినందుకు. ఎక్కువ మాట్లాడితే ఇంకెక్కువ తిడతాడు అనుకున్నాడు కాబట్టి తొందర ఇచ్చేసిండు మైకు. పెద్దలందరూ కూడా వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా సమయం చాలా అయింది కాబట్టి ఒకరొకరికి 2-3 నిమిషాలు ఇస్తామమ్మా. నరేందర్ రెడ్డి గారు కొడంగల్ మాజీ శాసనసభ్యులు మాట్లాడాలని ఈరోజు షాబాద్ మండల కేంద్రంలో ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు, రైతు వ్యతిరేక కార్యక్రమాలకు నిరసనగా రైతుల పట్ల ప్రజల పట్ల ఈ ప్రభుత్వం మెడలు వంచి ఇచ్చిన 6 గ్యారెంటీలతో పాటు రైతులకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి అందులో భాగంగానే ప్రభుత్వం మెడలు వంచడానికనే ఈ రోజు షాబాద్ మండల కేంద్రంలో పెద్ద ఎత్తున రైతు నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. మీరందరూ చూసినారు, గ్రామాలలో పెద్ద ఎత్తున ఈ రోజు ఇంత పెద్ద ఎత్తు కార్యక్రమానికి వచ్చిన గౌరవనీయులు పెద్దలు మాజీ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రులు మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్న గారికి, గౌరవ మాజీ మంత్రివర్యులు స్థానిక నయసం శాసనసభ్యురాలు గౌరవనీయులు సబితా ఇంద్రారెడ్డి గారికి, మరొక పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడన్న గారికి, అదేవిధంగా పెద్దలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి, మాజీ మంత్రివర్యులు హోంమంత్రి శాఖ మంత్రి మహమ్మద్ అలీ అన్న గారికి, అదే కాకుండా ఈరోజు శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి గారికి, తెలంగాణ టైగర్ పాడి కౌశిక్ రెడ్డి గారు, అదేవిధంగా శాసన మండలి సభ్యులు గౌరవనీయులు నవీన్ రెడ్డి గారికి, మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు మహేష్ రెడ్డి గారికి, ఆనంద్ గారికి, అంజన్ యాదవ్ గారికి, ఇంకా సీనియర్ చాలా మంది సీనియర్ వచ్చిన వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, చేవెళ్ళ నియోజకవర్గంతో పాటు కొడంగల్ నియోజకవర్గంతో అంత పెద్ద ఎత్తున వచ్చిన రైతులకు, అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, పత్రికా సోదరులకు, మీడియా మిత్రులకు అందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు పిసిసి అధ్యక్షుడిగా ఉండి పెద్ద ఎత్తున గ్రామాల మీటింగ్ బహిరంగ సభలలో ఒక్కొక్క సభలో చేయాలని అక్కడ అన్ని సభలలో డిక్లరేషన్ అని పెట్టి అనేక హామీలు ఇచ్చినారు. ముఖ్యంగా రైతులకు ఇచ్చినారు. కేసీఆర్ గారు ఎకరకు 5,000 ఇస్తున్నాడు. మన ప్రభుత్వం వస్తున్నది, ఇక డిసెంబర్కి వెళ్ళి మన ప్రభుత్వమే మీరందరికీ ఎకరకు 7,500 2 పంటలకు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పింది ముఖ్యమంత్రి. అదే కాకుండా ఈరోజు రుణమాఫీ, ప్రతి ఒక్క రైతులందరూ బ్యాంకులలో పోయి రుణాలు తెచ్చుకోండి 2 లక్షల రూపాయలు. మన ప్రభుత్వం వస్తున్నది. సోనియా గాంధీ జన్మదినం డిసెంబర్ 9 తారీఖు నాడే మొత్తం రైతు రుణాలు మాఫీ చేస్తామని చెప్పినాడు.
ఒక్కటన్నా హామీ అమలు చేసిండా ముఖ్యమంత్రి? రుణమాఫీ జరగలే. ఎగ్జాంపుల్ సొంత నియోజకవర్గం కొడంగల్. కొడంగల్ తీసుకుంటే ఒక కోజీ మండలం, ఉమ్మడి మండలానికి సంబంధించిన లెక్కలు గతంలో రామన్నకి ఇస్తే కేటీఆర్ ఒక భవన్లో చెప్పినాడు. ఆ ఒక్క కోజీ మండలమే 20,235 మంది రైతులు రుణమాఫీ తీసుకున్నారు. అక్కడ జరిగిన రుణమాఫీ ఎంతంటే 8,645 మంది రుణమాఫీ జరిగింది. అంటే 35% కూడా సొంత నియోజకవర్గం కొడంగల్లో, కోజిలో కూడా జరగలేదని మీకు అందరూ తెలియజేసుకుంటున్నాం. ఎక్కడ రుణమాఫీ కాలేదు. ఇక రైతు భరోసా మాకు అందరు తెలుసు, మీ అందరు రైతులందరూ తెలుసు. గతంలో ఏం చెప్పినాడు? దేవుని మీద ప్రమాణం చేసి, దేవుని మీద ఒట్లు కొట్టి రైతు బంధు ఇస్తా, రుణమాఫీ చేస్తానంతా చెప్పినాడు. కానీ ఎన్నికలు అయినాక, పార్లమెంట్ ఎన్నికలు అయినాక ఎక్కడ కూడా రైతు బంధు ఇవ్వలే, రైతు భరోసా ఇవ్వలే. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? 26 తారీఖు నుంచి రైతు భరోసా ఇస్తా అంటున్నాడు. గతంలో రైతు భరోసా మీద ఏం చెప్పినాడు? వినాయక చవితి పండుగకి ఇస్తాడు, దసరా పండుగకి ఇస్తాడు, దీపావళి పండుగకి ఇస్తాడు, సంక్రాంతి పండుగకి ఇస్తాడు. అన్ని పండుగలు అయిపోయినాయి. ఇప్పుడు 26 తారీఖు, డిసెంబర్ 26 తారీఖు, జనవరి 26 నాడు ఇస్తా అని చెప్తున్నాడు. ఎవరు రైతులు కూడా, ప్రజలు కానీ రైతులు కానీ రేవంత్ రెడ్డి నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకంటే రుణమాఫీ చేయలేదు, రైతు బంధు రాదు. ఈ రోజు మా అక్క చెల్లెలందరూ 2,500 పింఛన్ ఇస్తాడు. ఒక్క అక్క చెల్లెలు కూడా 2,500 పింఛన్ రాలేదు. అవ్వతాతలకు 2,000, 4,000 ఇస్తున్నాడు. వికలాంగులకు 6,000 ఇస్తున్నాడు. విద్యార్థులకు స్కూటీలు ఇస్తున్నాడు. చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఇంత పెద్ద ఎత్తున హామీలు ఇచ్చి, మాయమాటలు చెప్పి, గాలి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని గాజులు వదిలేసినారు తప్ప ఎక్కడ హామీ చేయలేదు. కాబట్టి దానికి నిరసనగా ప్రభుత్వం మెడలు వంచి రైతులకు ఇస్తున్న 15,000 రైతు భరోసా ఇవ్వాలి, అందరైతే 2 లక్షల రుణమాఫీ చేయాలి, ఈ రోజు చెప్పిన అమలు చేయాలని చెప్పి ఈ రోజు రైతు దీక్ష చేపట్టినాం. ఈ దీక్ష సందర్భంగా ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కళ్ళు తెలిసి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరాలి. అక్రమంగా ముఖ్యమంత్రి ఒకటే పని చేస్తామని గెలిచినప్పటి నుంచి మన కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, మన హైదరాబాద్ లో కేటీఆర్ గారు చేసిన ఫ్లైఓవర్లు, అవన్నీ కలర్ లేచి ప్రారంభోత్సవాలు చేస్తుంది తప్ప ఒక్కటి కూడా కొత్తది కథలే. కేసీఆర్ గారు చేసినవే ప్రారంభించుకుంటే మొత్తం నేనే చేసిన అని చెప్తా ఉన్నాను. ఉద్యోగాలు కూడా 44,000 ఉద్యోగాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గతంలో ఉన్నప్పుడే నోటిఫికేషన్ ఇచ్చినాడు. ఉద్యోగాలు చేస్తే వాళ్ళందరికీ సర్టిఫికెట్ వంచి ఫోటోలు దిగుతున్న వీళ్ళు ఉద్యోగాలు, ఒక డిఎస్సి ఉద్యోగం తప్ప ఏది కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. అదేవిధంగా ఈ రోజు అక్రమ కేసులు పెట్టి మీరందరూ చూస్తున్నారు. ప్రజలను, రైతుల దృష్టి మరల్చడానికే ఈ రోజు లగచడం మీద మీరు మొన్న చూసినారు. రైతుల మీద అక్రమ కేసులు పెట్టి జైలు పంపించినారు. నన్ను అక్రమ కేసు పెట్టి 37 రోజులు జైల్లో పెట్టినారు. పైశాచిక ఆనందం వచ్చింది తప్ప ఎక్కడ ఏం చేసిన పరిస్థితి లేదు. సొంత రైతు కొడంగల్ నియోజకవర్గంలో ఆయనకు ఓటేసి గెలిపించిన, ఆయన ఓటేస్తే ముఖ్యమంత్రి అయినా ఆ రైతులను తీసుకుపోయి బేడీ లేచి జైల్లో పెట్టిన ఘనత ఈ రేవంత్ రెడ్డికి దక్కిందని చెప్పి మీ అందరూ తెలియజేసుకుంటున్నాను. ఒకటొకటి టీవీ సీరియల్ లాగా ఒక్కొక్కటి ప్రజలను చూపించి మభ్య పెడుతున్నారు. లగచర్య ఘటన అయిపోయినాక అల్లు అర్జున్ తీసుకొచ్చింది. అల్లు అర్జున్ అయిపోయినాక మళ్ళీ కేటీఆర్ గారి మీద కేసు పెట్టి, మొన్న అక్రమ కేసు పెట్టి ఈ రోజు మభ్య పెట్టి ప్రజల దృష్టి మరల్చినట్టు చేస్తాను తప్ప ఒక్కటి కూడా హామీ అమలు చేయడం లేదు. ఇప్పటికైనా కళ్ళు వేచి రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ, రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా షాబాద్ మండలాన్ని మనం అందరం చూసినాం. గతంలో ఏ విధంగా అభివృద్ధి చేసినాం. ఇక్కడ సందనల్లిలో గతంలో పెద్దగా కేటీఆర్ గారు ఐటీ శాఖ మంత్రి, పరిశ్రమల శాఖ మంత్రి ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు అక్కడ ఉన్న 1,500 భూమి ప్రభుత్వ భూమి, మొత్తం ప్రభుత్వ భూమిని రైతులను ఒప్పించి 1,500 భూమి సేకరిస్తే ఇప్పుడు పెద్ద ఎత్తున కంపెనీలు వచ్చి మన షాబాద్ కానీ, సందనల్లి ప్రపంచ పటంలో నిలిచిన ఘనత ఎవరిదంటే మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అని చెప్పి అందరూ తెలియజేసుకుంటున్నాను. షాబాద్లో చూసినారు 20-30 లక్షలకు ఎకరం ఉండే, సందనల్లిలో ఇండస్ట్రియల్ వచ్చిన తర్వాత 3 కోట్లకు ఎకరం షాబాద్లో పలుకుతుందా మీకు అందరూ తెలుసు. అట్లాంటి డెవలప్మెంట్, అట్లాంటి అభివృద్ధి మన ప్రభుత్వం చేస్తే ఎక్కడ అభివృద్ధి చేయకుండా కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని కేసు పెట్టి భయప్రాంతాలకు గురి చేసి ప్రభుత్వం ప్రయత్నం చేస్తామని ఇప్పటికైనా మానుకొని ప్రజల మీద దృష్టి పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుకుంటూ ఇంత పెద్ద ఎత్తున ఆదాయమైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. ధన్యవాదాలు బావ గారు. మాట్లాడిద్దాం, ఇద్దాం తమ్మి, కూర్చో 2 నిమిషాలు. రైతులు చాలా మంది మాట్లాడాలని కోరుకున్నారు. దయచేసి
ఒక ఇద్దరికి అవకాశం ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తా. ఇగో మీ పేరు చెప్పి మీ నేడు రైతు దీక్ష కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన షాబాద్ మండల ప్రజలకు మరియు సభ వేదికను అలంకరించినటువంటి పెద్దలకు మరియు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి కేటీఆర్ అన్నగారికి మరియు సత్యేంద్ర రెడ్డి గారికి, శ్రీనివాస్ గౌడ్ అన్నగారికి మరియు మీర్ మహమూద్ అన్నగారికి, ఎమ్మెల్యేలకు నరేందర్ రెడ్డి అన్నగారికి, మీ అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక ఆహ్వానం. ముఖ్యంగా మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లుందంటే ఒక పిట్టల జ్వర ప్రభుత్వం లెక్కున్నది. మొత్తం ఇంటికి పిట్టల జ్వరం వస్తుండే. నేను చెరుకు ఉక్తం కింద మంట పెట్టినా, చెర్ల బియ్యం పోసినా ఇక మీ అందరికి అన్నం పెడతా అంటుండే. ఇక పెడితే మనం తినుకుంటా కూర్చోవాలి చెరుకు కట్ట మీద. అట్లున్నది బేరం. ఇప్పుడు రైతులందరూ కూడా చెర్ల దూకి పెట్టి చచ్చిపోయేటట్టు, అన్నం తినేటట్లేదు కానీ చెర్ల దూకి చచ్చిపోయేటట్టు పరిస్థితి ఏర్పాటు చేసిండు. ముఖ్యంగా రేవంత్ రెడ్డికి రైతుల ఉసురు ముడుతుంది. మన ప్రభుత్వంలో రైతు భరోసా కార్యక్రమం మనం చెప్పకున్నా ప్రతి ఒక్కరికి రైతు భరోసా టింగ్ టింగ్ అని చెప్పి సప్పులు వస్తుండే. అదే సప్పుల ప్రకారం పైసలు తెచ్చుకుంటుంది. ఇప్పుడు గడియారం తిరుగుతున్నది కానీ రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఇంకా రెండు పంటల పైసలు ఇంకేలే. అంటే ఒక 5 ఎకరాలు మినిమం తీసుకుంటే కూడా ప్రతి రైతు 30-60 వేలు లాస్ అయిపోయారు. ఇప్పటికే 60,000 రూపాయలు ఈ రోజు వేస్తా రేపు వేస్తా అని చెప్పి అంటున్నారు. ఇంతమంది మరి రైతుల ఉసురు నీకు ముట్టదా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతున్న సభాముఖంగా మా పెద్దల సమక్షంలో. ఇంతమంది రైతుల ఉసురు పోసుకొని మరి నువ్వేం బాగుపడతావు అనేది అర్థం కాదు. ఇంకొకటి మహిళలకు చెప్పిండు ఇవి 8 ఏళ్ళు అన్నాడు, 2 ఏళ్ళు అని చెప్పి వాళ్ళు. ఇప్పుడు నేను వస్తే 4 ఇస్తా అన్నాడు. మరి 2 ఏళ్ళు ఎవడు కొట్టేసింది? కొట్టేసిరా కొట్టేయలేదా? అవునా కదా? 4 ఇస్తున్నాడా మీకు? మరి 2 ఏళ్ళు ఎవరైనా కొరికినాయా? ఎలుకలు కొరికినాయా? లేకపోతే ఏమైనాయి? ఏళ్ళు లేకుండా అయింది ఆయన. అవునా కదా? అడగాలన్నా వద్దా? ఇప్పటికైనా మహిళలందరూ కూడా ఖచ్చితంగా రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది. మీరందరూ కూడా ఆలోచన చేయాలి. మరి మహిళలకు కూడా అందరికీ ఆడపిల్లలందరికీ కూడా 2,500 ఇస్తాడు. సంవత్సరం అవుతున్నది. వాళ్ళది ఒక 30,000 రూపాయల లాస్. ఇంతమంది ఉసురు పోసుకొని నువ్వేం బాగుపడతావు అనేది అయితే మాకు అర్థమైతలేదు. ఒక రైతుగా ఈరోజు ప్రభుత్వ వ్యతిరేకతకు కానీ దేనికి కానీ మనం ఒక నల్ల బ్యాడ్జ్ పెట్టుకుంటే సరిపోతుంది. కానీ నిండా మునిగిన రైతు లెక్క నల్ల డ్రెస్ వేసుకొని నిరసన తెలిస్తే కూడా మరి ఆయనకి ఏమవుతుందో ఏమో తెలియదు. కాబట్టి పెద్దలందరూ కూడా ఈ సమయం ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. జై కేసీఆర్. ధన్యవాదాలు. జై కేటీఆర్. ధన్యవాదాలు సోదరా. చాలా మంది రైతులు మాట్లాడడానికి తయారున్నారు నాకు తెలుసు, కానీ ఇక్కడ సమయం లేదు. మీ అందరి బాధ మాకు తెలుసు. రుణమాఫీ కాలేదు, రైతు బంధు రాలేదు, బోనస్ కాలేదు. సంపూర్ణంగా ఈ సంవత్సరం కాలంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రైతు విశ్వాసాన్ని నట్టినిచ్చిండు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మాకు మీ బాధ తెలుసు కాబట్టి కేసీఆర్ గారు మమ్మల్ని అందరినీ కూడా మీ తరఫున కొట్లాడమని మేము పంపారు. కాబట్టి మాకు బరాబర్ తెలుసు మీ బాధ, మీ యొక్క మాట మాకు బాగా తెలుసు. కాబట్టి ఇప్పుడు పెద్దలు మాజీ ఎమ్మెల్యే వికారాబాద్ ఆనంద్ గారిని మాట్లాడాలని కోరుకుంటున్నాను. జిల్లా అధ్యక్షులు ఆనంద్ గారిని మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఈరోజు రైతు ధర్నా కార్యక్రమంలో పాల్గొనడానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు, కాంగ్రెస్ ప్రభుత్వము అక్రమంగా ఎన్ని కేసులు పెట్టి జైలుకు పంపాలని చెప్పి ప్రయత్నం చేసినా నిక్కచ్చిగా నిజాలు చెప్తున్నటువంటి మన వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న కేటీఆర్ గారికి, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారు, మహమూద్ అలీ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, ఇంకా వేదిక మీద చాలా మంది పెద్దలు ఉన్నారు, ఎమ్మెల్యేలు, అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ చాలా మంది మాట్లాడేట్టున్నది. నేను ఒకటే విషయం చెప్తాను. మీ అందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పి ఇప్పుడు ఫోటోలు తీసుకుంటున్నారు అని చెప్పి తెలిసింది. తీసుకుంటున్నా మీ అందరు ఫోటోలు. కానీ అంతకుముందు ఏడాది క్రితము ప్రజాపాలన అని చెప్పి మీకు ఎవరెవరికి ఏమేమి కావాలా, రేషన్ కార్డులు ఎవరు కావాలా, ఇల్లు ఎవరు కావాలని చెప్పి అప్పుడు కూడా రాసుకున్నారు కదా. అప్పుడు 6 గ్యారెంటీల పేపర్ కూడా మీ దగ్గర ఇచ్చిపోతే మీరు పెట్టేలా పెట్టి ఉంటారు కదా. మరి అప్పుడు తీసుకున్నారు, మళ్ళీ ఇప్పుడు కొత్తగా తీసుకుంటున్నారు. అంటే అందుకే ఇప్పుడు మీరు మీ దగ్గరికి ఇట్లా మళ్ళీ ఎవరన్నా వస్తే అప్పుడే రాసుకున్నారు కదా మాకు కావాల్సిన ఏమేమి కావాలనో,
రేషన్ కార్డు కావాలన్నా, ఇండ్లు కావాలన్నా, పెన్షన్ కావాలన్నా అని చెప్పి అప్పుడే రాసుకున్నారు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు అని చెప్పి మీరు నిలదీయాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉన్నది. ఉట్టిగా ఎందుకంటే కాలం గడిపేయాలా, అప్పుడు ఏడాది క్రితం ఎలక్షన్లు ఉండే, 6 నెలల క్రితం ఎలక్షన్లు ఉండే, మళ్ళీ ఇప్పుడు మీ ఊర్లలో ఇప్పుడు సర్పంచులది అయిపోయింది, మీరు చూసి ఉంటారు. సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అందరిది అయిపోయింది కదా, మళ్ళా ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి కాలం గడపనిక చేస్తున్నారు తప్ప మీ అందరికీ కూడా నిజంగా ఇండ్లు ఇవ్వాలని లేదు. నిజంగానే ఇండ్లు ఇస్తారేమనుకోని కొంతమంది పట్నం, బొంబాయి బతకనికే పోయిన వాళ్ళు కూడా ఫోటోలు చూస్తాం దా అని చెప్పి పిలిపిస్తున్నారంట. ఆల్రెడీ మీ ఫోటోలన్నీ తీసుకున్నారు, మీ అన్ని కూడా జత చేసి పెట్టుకున్నారు. ఉట్టిగానే చెప్తున్నారు, మీరు నమ్మొద్దు. మీరు ఒక్కటే గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు అప్పుడు 6 గ్యారంటీలు అని చెప్పి పేపర్ మీ దగ్గర ఇచ్చింది కదా, అవి మీ పెట్టెలలో పెట్టుకొని ఉన్నారు కదా, గవి తీసుకొని ఉండాలి. ఎవరు మీ దగ్గరికి మళ్ళీ వచ్చినా గది తీసి గీది చూపెట్టాలా, గీదానికి ముందు సమాధానం చెప్పినాక మీకు మళ్ళీ అడగాలని చెప్పి, ఓట్లు అడగాలని చెప్పి మీరు చెప్పాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. చెన్నమ్మ మాట్లాడతావా? ఇప్పుడు నాకు చెప్పిందే చెప్పు. అవిది దా, నేను అడుగుతుందా? ఇక్కడ రా. ఇప్పుడే చెప్తున్నావు కదా నువ్వు గట్టిగా, అందరికి వినిపించాలి కదా నువ్వు అడిగింది. అమ్మాయి ఇక్కడ రా. మీరు అడిగింది చిన్నమ్మ ఒక పని చేయి, నేను అడుగుతాను, నువ్వు చెప్పు. తీసుకో. ఏ ఊరు చిన్నమ్మ? మా కుమారుగూడెం సార్. ఏడా? కుమారుగూడెం. ఎంత దూరం ఉంటుంది ఇటుకెళ్ళి? ఎంత దూరం ఉంచేది ఇటుకెళ్ళి? 2 కిలోమీటర్. 2 కిలోమీటర్. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ వాళ్ళు రుణమాఫీ చేస్తా అని చెప్పారు. మీకు లోన్ ఉన్నదా? 54,000 ఉంది సార్, కాలేదు. 54,000 లోన్ ఉన్నది, మీకు కాలేదు. పక్కనా? పక్క. ఇప్పుడు ముఖ్యమంత్రి అబద్ధం చెప్తుండా, చెన్నమ్మ అబద్ధం చెప్తుందా? ముఖ్యమంత్రి చెప్తారే బ్యాంకులు రాలేదని. అట్లా కాదు, ముఖ్యమంత్రి అబద్ధం చెప్తుండా, చెన్నమ్మ అబద్ధం చెప్తుండా? మరి మాకు రాలేదు. మరి కేసు ఎవరి మీద పెడదాం? ముఖ్యమంత్రి మీద పెడదామా, చెన్నమ్మ మీద పెడదామా? ఎవరి మీద పెట్టాలి? కాదు, మోసం చేసిన మీద కేసు పెట్టాలనా లేదా? పెట్టాలి. మరి గ్యాస్ గురించి కూడా 500 అన్నారు. మరి 500, 900 తీసుకుంటుండ్రు, 400 బ్యాగులు పడతలేవు. పడుతున్నాయా? పడతలేవా? పడతలేవు సార్. లేవా? పడతలేవు. అది కూడా ఉత్త గ్యాస్ ముచ్చటనే అయిపోయిందా? అది గ్యాస్ లోన్. 4 ఎకరాల భూమి ఉంది సార్. 4 ఎకరాలు ఉన్నది. పల్లె సార్, పల్లె మేడం. రైతు బంధు వాళ్ళే, రుణమాఫీ కాలే. ఫ్రీ బస్ ఉన్నదా? ఫ్రీ బస్ ఒక్కటి చేసి సార్ అందరికి. బాగా తిరుగుతున్నావా మరి ఫ్రీ బస్సులో? నేను శాతం అయితే లేదా? నా కొడుకులు అది ఒక్కటే నడుస్తుందా? ఒక్కటి నడుస్తున్నది. నాకు రాలేదు మేడం. తులం బంగారం వచ్చిందా మరి? తులం బంగారం లేదు. 2,000 వేయలేవు. మా ఆయనకు 2,000 పింఛన్ ఇస్తారు. మీ ఆయనకు 2,000 పింఛన్ ఎవరు ఇచ్చారు? మా కేసీఆర్. ఈయన ఇయ్యలే కదా? మరి మరి ఈయన 4,000 ఇస్తాను కదా, అదే ఎక్కడ పోయిందో ఆయన దెక్కపోయాడు ఉన్నాడు. మరి సంవత్సరమా అడగవా? పుల్లగిరి అటు పెట్టాలి సార్. ఏం చేయాలి? పుల్లగిరి అటు పెట్టాలి. ఏం పెట్టాలి? పుల్లగిరి అటు పెట్టాలి. ఇట్లా మాట్లాడితే కేసులు అవుతాయి. పుల్లగిరి అంటూ పెట్టి బాగా వైలెంట్ ఉన్నారు మీ కాడ. ఇట్లా ఏం మంచి చేస్తాడు సార్. ఆడపిల్లలకు ఫ్రీ బస్సులు అన్ని ఇజ్జత్ లేకుండా చేసారు. మోపిల్లలు లేదు, మేము ఆడపిల్లలు వేడున్నాం. మోపిల్లలు లేదు, మేము ఆడపిల్లలు వేడున్నాము. వాళ్ళు ఉంటేనే మేము కదా. నువ్వు లాజికల్ గా అడిగితే నేనేం చెప్తాను? లాజిక్ తో పద్ధతి కాదు సార్. పద్ధతి కాదా? కాదు కాదు. సరే నేను చెప్తా. మరి ఎక్కడ ఎదురుగా పడితే చెప్తా, కానీ తప్పించుగా తిరుగుతుండే ఏం చేయాలి? తిరిగితే గెలిపిస్తాం ఈసారి. నువ్వే రైట్. థ్యాంక్ యూ చిన్నమ్మ. షాద్నగర్ మాజీ శాసనసభ్యులు అంజన్న గారిని మాట్లాడాలని కోరుకుంటున్నాను. బాగా మాట్లాడినామా? ఈరోజు ఇప్పుడున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ టైంలో రైతులకు ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేసినందుకు ఆ హామీలు అమలు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ రైతు ధర్నా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, మాజీ మంత్రులు సబితా గారికి, శ్రీనివాస్ గౌడ్ గారికి,
అదేవిధంగా మహమ్మద్ అలీ గారికి, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారికి, అదే మాజీ ఎమ్మెల్యేలు మహేష్ గారికి, ఆనంద్ గారికి, ముఖ్య పట్నారాయణ రెడ్డి గారికి, స్థానికులు కార్తిక్ రెడ్డి గారికి, అవినాష్ రెడ్డి గారికి, పెద్దలు నరేంద్ర గౌడ్ గారికి, అదేవిధంగా మన క్యాంప్ ఫౌండేషన్కు పైన పెద్దలందరికీ, పెద్దలకు, ప్రస్తుత ప్రజాప్రతినిధులకు, మాజీ ప్రజాప్రతినిధులకు, పార్టీ శ్రేణులకు, రైతులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు పేపర్లో చూసిన మీరు అధ్యక్ష భూమి ఉన్నది, ఈసారి తనుకోమంటే ఆ సారి తనుకోమంటాడు, ఆ సారి తనుకోమంటే ఈసారి తనుకోతాడు. మమ్మల్ని ఎంతగానో దింపుతారు. రోడ్డు లేదు మా ఊరికి. ఏం పేరు నీ పేరు? నా పేరు దక్కన్ రత్నమ్మ. రత్నమ్మ. ఇప్పుడు నీకు తెచ్చుకున్నా 5,000 తెచ్చుకుంటే మాదిగాంగ ఉన్నమాట చెప్తా. 5,000 మాపి అయినాయి, మళ్ళా తెచ్చుకున్న లోన్. అబద్ధం ఎందుకు, నిజం చెప్తా. తెచ్చుకున్నావు, ఏం చేసి కాదు ఇప్పుడు మా ఊరికి బస్సు లేదు. మేము ముసలాళ్ళము ఎన్న కింద గేరొచ్చి పడి వస్తాము. మా ఊరికి బస్సు అన్నది వస్తుంది. అట్లా కాదు, నరసింహుడు మా వదిన తెస్తే బస్సు లేకుండే, బస్సులు అయినాయి, అన్ని అయినాయి. ఒక నిమిషం ఇక్కడ రా. నాకు పింఛన్ చేయాలి. అరే ఆగా ఒక్క నిమిషం ఆగు. ఇప్పుడు నువ్వు ముసల్దాను అని అన్నోడు ఎవడు అసలు అంటున్నారు. ఎవడన్నాడు అసలు నేను అట్లా ముసల్దాను అని? అంటే మన అసలే కాదు, నువ్వు ఊరగాళ్ళంతా పట్నం అంట. మా అమ్మ చెప్పిన బుద్ధి ఇది నాకు. ఏం చెప్పింది మీ అమ్మ? ఓపుకున్నానికి ఊరగాళ్ళంతా పట్నం అంట. ఓర్పు ఉన్నోనికి, కానీ వాడు మార్పు అని వచ్చాయి కదా. మరి మా ఊరికి బస్సు రావాలి, లేకుంటే ఓటేసారు. ఎవరికేవు అట్లా కాదు, ఎవరికే ఓటు. మరి మార్పు అని వచ్చాయి కదా. వాడు కేసీఆర్ సార్ కేసీఆర్ తర్వాత రైట్. జై తెలంగాణ. కూసో. అన్నదమ్ముల పంచాయతీలు ఏం చెప్తాం రా? కూసో, నువ్వు కూర్చో. రత్తమ్మ కూర్చో. కాగా నీకు తప్పకుండా మంచి నీళ్ళు నువ్వు తాగు. కూర్చో, మంచి కూర్చో. అడు కూర్చో. నువ్వు మాట్లాడు అంజనా. ఈరోజు పేపర్లో నేను ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ చూసిన. ఢిల్లీకి పోయి ఇచ్చిన హామీలని అమలు చేస్తున్నా చెప్తాడు. ఇక్కడికి వచ్చి ఇన్కమ్ లేదు, ప్రభుత్వానికి ఇన్కమ్ లేదు, అప్పుల పాలైనమని చెప్తాడు. గ్రామీణ ప్రాంతంలో రైతులు కూడా కొద్దిగా మోసం చేయడానికి మోసం మాటలు మాట్లాడతాడు. ఆయన ముఖ్యమంత్రి తొలుత పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. మరి అప్పుల విషయం తెలియకుండా, ఆదాయం తెలియకుండా నువ్వు మేనిఫెస్టో ఎట్లా తయారు చేసావు? అంటే నువ్వు అమాయకుడు అనుకున్నా, ఏం అవగాహన లేని ముఖ్యమంత్రి అనుకున్నా. మేనిఫెస్టో తయారు చేసినప్పుడు రాష్ట్రానికి వచ్చిన ఆదాయం ఎంత, అప్పులు అంతా తీసుకున్నాలే కదా. కేసీఆర్ గారు అప్పులు తెచ్చుడు, FRBM షరతులకు లోబడి అన్ని రాష్ట్రాల కానీ తక్కువ అప్పులు తెచ్చి కాళేశ్వరం కానీ, కరెంటు కానీ, మనకు మిషన్ తాగితే కానీ, చెల్లు కానీ స్థానిక నీళ్ళు ఇచ్చుడు. అదే మన ఒకటే విషయం, మన ప్రాంత విషయం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకము 6 రిజర్వాయర్లు ఉంటే 5 కంప్లీట్ అయినా. ఒక సర్వే అయిపోయినా కొల్లాపూర్ పోయినట్టు కొంతమంది చూసుడు 5 రిజర్వాయర్లు అయినాయి. ఇంకొకటి 1 లక్ష రూపాయలు ఉన్నది. అవి ముఖ్యంగా మీ షాబాద్ నగర్లో ఎక్కువ మా కోదండపూర్ ఉన్న రిజర్వాయర్ నుంచే కాళేశ్వరికి నీళ్ళు వస్తాయి. ఆ కార్యక్రమం చేసాడు. నేను కొన్ని విషయాలు చెప్తా. ఆ కేసీఆర్ గారిని ఇప్పుడు మేడం ఇప్పుడు అమ్మ అన్నప్పుడు కేసీఆర్కే ఓటేస్తామని కారణం ఏంటంటే రైతు, నేను అన్ని విషయాలు పక్కన పెద్ద మనుషులు మాట్లాడతారు, నేను రైతు విషయాలే మాట్లాడతాను. కేసీఆర్ రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో, గత కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల బాధ్యత తెలుసుగా అందరికీ. కరెంటు లేక ఎంత ఇబ్బంది పడ్డాము. మోటార్లు కాలిపోయి, స్టార్టర్లు కాలిపోయి, శ్రేణులు ఎండిపోయి, కనీసం ఎరుసాల్లో పోతే పరిస్థితి ఉండేది. అప్పుడు దాన్ని కేసీఆర్ ఎంత పైకి రైతులు ఎంత పైకి తెచ్చినో మీరు అర్థం చేసుకోవాలి. ప్రపంచంలో, భారతదేశంలోనూ చాలా మంది రైతే రాజు, రైతు వేసిన రాజ్యం, ఎత్తేసిన వ్యవసాయం ముందు చెప్తారు. కానీ రైతు అనే మాట్లాడటానికి ఎవరికన్నా ఇట్లా రైతు పెట్టుబడులకు ఆర్థిక సహాయం చేయాలని ఏ రాష్ట్రంలో ఎవరైనా ఇచ్చినా. కాబట్టి కేసీఆర్ గారు తొలుత ఆలోచన చేసి రైతుకు కావాల్సిన ముఖ్యంగా 3: కరెంటు, నీళ్లు, పెట్టుబడి. కరెంటు ఇచ్చిండు, 24 గంటల కరెంటు. అదేవిధంగా పెట్టుబడికి ఇచ్చుడు, రైతు వేచిపోతే రైతు బీమా ఇచ్చుడు. మన నీళ్లు నిజంగా
మన ప్రాంతంలో ప్రాజెక్టు కాకుండా చార్మినార్ చుట్టు ప్రాంతంలో అప్పుడు బోండాలో 1000 ఫీట్లు వేస్తే నీళ్ళు రాకపోతే పశువులు నమ్ముకున్న సందర్భంలో అట్లా ఇబ్బంది పడ్డాం. కానీ కేసీఆర్ వచ్చిన వెంటనే చెల్లు బాగా చేయించాలని ఆలోచన చేరుకొని వచ్చింది. ఇంతకుముందు ముఖ్యమంత్రి మీరు అర్థం చేసుకోవాలి. పెద్ద ఎత్తున చెల్లు బాగా చేయించిందనే మా ప్రాంతంలో చెల్లల్లో వర్షాలు పడ్డాయి, చెల్లు నిండాయి, గ్రౌండ్ వాటర్ లేవు పెరిగిపోయింది. ఇప్పుడు మసిలిపోయిన నీళ్ళు కూడా ఇంకుతున్నాయి, గ్రౌండ్ వాటర్ లేవు పెరిగిపోయింది, పంటలు పండుతున్నాయి. కానీ వాళ్ళు ఏమంటారో మేము వచ్చినాక పంట పండించిన పంట ఒడ్లు ఎక్కువ అన్నారు. అరే నువ్వు వచ్చాక ఏ ప్రాజెక్ట్ కట్టినావు? మా ప్రాంతాలు మాత్రం కేసీఆర్ ఇచ్చే చెల్లు పునర్నిర్మాణం చెల్లు బాగా చేయించిన దానికి, అదే కరెంట్ ఇచ్చిన దానికి ఒడ్లు పండి కేసీఆర్ నిజంగానే వాళ్ళ రైతులు ఎంత అభివృద్ధి చెందంటే మన తాన ఏదో భూముల ధర చెప్తుండే 1,00,000, 2 లక్షలు మహా కష్టం ఉండే. కేసీఆర్ వచ్చిన తర్వాత కోట్లకు వచ్చింది ఇప్పుడు విలువ. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చినాక అది కూడా పోయింది. వెనకటికి భూములు పిల్లలు చెప్పేది, ఇప్పుడు భూములు పిల్లలు ఇచ్చే పరిస్థితి వచ్చిండు కేసీఆర్. కాబట్టి ఇన్ని మంచి పనులు చేసిండు, కరెంట్ ఇచ్చిండు, నీళ్ళు ఇచ్చిండు, అదేవిధంగా పెట్టుబడి ఇచ్చిండు. రైతు చచ్చిపోతే రైతు బీమా ఎంత మంచి కార్యక్రమం మీరు అర్థం చేసుకోలే. అటువంటి మంచి కార్యక్రమాలు చేసిండు. కానీ ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి ఏదైనా వచ్చిన కేసీఆర్ గారిని ఎక్కిస్తా అని రైతు భరోసా అంటే రైతు బంధు అనేది మన భరోసా అంటున్నాడు. ఎకరాకు పంటకు 7,000 15,000 ఇస్తాడు. ఇప్పుడు తగ్గించాడు, 12,000 చేసాడు. మరి ఇస్తాడో ఇలా అది కూడా తెలియదు. ఇంకెన్ని కొర్రీలు పెడతాడో అడుగు. సాగు భూమి అంటే ఎన్నో రకాలు అంటున్నాడు. అదేవిధంగా ఏమో రైతు అది రైతు భరోసా అన్నాడు. ఇప్పుడు భరోసా ఎంత వస్తుందో తెలియదు. అదేవిధంగా రైతుకు కావాల్సి పెట్టిన పంటలు పండిస్తే మొన్న పంటలు కొనుక్కునే దిక్కు లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు సింగిల్ విండో ద్వారా ప్రతి గింజ ఇచ్చేది, ప్రతి గింజ కొని వాళ్ళకి డబ్బులు ఇచ్చేది. ఈయన సొన్న తొలతనే వచ్చినప్పుడు అన్నోట్లకు 500 బోనస్ ఇస్తాడు. ఇప్పుడు ఆ సన్నోట్లకి బోనస్ ఎన్ని పడినాయి, ఎన్ని క్వింటాలు పడినాయి, ఎంత బోనస్ ఇచ్చి చెప్పాలి, అవేవి చెప్పాడు. కాబట్టి అన్ని ఆయన చేసే హామీలు అమలు చేయకుండా మోసం చేస్తాడు. కాబట్టి రైతులను మోసం చేస్తే, రైతులు ఆగ్రహిస్తే రాజ్యం ఉండదు. కాబట్టి ఇచ్చిన హామీలను సరిగా నిర్వర్తించు. ఇక తటి హామీలను పెద్ద మోసం చెప్తారు, ఎన్నో ఉంటాయి, అన్ని మోసమే. ఎట్లా అవగాహన ఉండే అవగాహన లేక చేసేది తెలియదు. కాబట్టి ముఖ్యంగా మన ప్రాంతంలో రైతులు క్షేమంటే సమాజానికి అన్నం పెట్టే రైతు సమాజానికి అన్నం పెట్టారు. కాబట్టి రైతు క్షేమంగా ఉంటేనే బాగా. నువ్వు ఎన్ని హామీలుగా ముఖ్యంగా రైతులకు ఇచ్చేది తప్పకుండా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు సెలవు తీసుకున్నాను. అందరికీ నమస్కారం. చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు వేదిక మీద. గౌరవ మాజీ శాసనసభ్యులందరూ కూడా మాట్లాడాలని ఉంది. మాజీ మంత్రివర్యులు కూడా ఉన్నారు, అందరు మాట్లాడాలని ఉన్నా. చాలా మంది ఉదయం నుండి కేటీఆర్ గారి కార్యక్రమానికి కేటీఆర్ గారు మాట్లాడతారని వినడానికి చూడడానికి వచ్చున్నారు. మీ అందరు కూడా ఎక్కువ ఆలస్యం కాకుండా ఎవరేం మాట్లాడినా 1 నిమిషం మాట్లాడతాము. గౌరవనీయుల సోదరులు ప్రవీణ్ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ గారు మాట్లాడాల్సింది కోరుతున్నాను. సభకు నమస్కారం అని మాట్లాడండి. 1 నిమిషం. చాలా మంది ఉన్నారు, ఏమనుకోద్దు. స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్. గోపాల్ గారు రండి. సభకు నమస్కారం. జై తెలంగాణ అన్నా, మీరు కొంచెం అనండి. జై తెలంగాణ 2 చేతులతో అనండి. జై తెలంగాణ. సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి మరి ఈరోజు మన ముఖ్య అతిథి ఈరోజు జైలుకు పంపించాలని రేవంత్ రెడ్డి ప్రతిరోజు ప్రతి నిమిషం కుట్ర పన్నుతున్నా, జైలుకే కాదు ఉరి కంబానికైనా ఎక్కడానికి సిద్ధంగా ఉన్న నా ప్రజల కోసమని ఈరోజు మన కోసం వీరోచిత పోరాటం చేస్తున్న కేటీఆర్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న అందరూ కూడా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా మరి స్థానిక నాయకులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మీడియా మిత్రులు, మరి ముఖ్యంగా ఈరోజు మరి ఇక్కడ షాబాద్ కేంద్రంలో వచ్చిన రైతు సోదరులు, రైతు కూలీ సోదరులు, యువకులందరూ కూడా మరొకసారి జై తెలంగాణ చెప్తూ, మిత్రులారా నేను ఒక్కటే విషయం చెప్తా. మోసాలు చేసినోళ్ళని చేయాలన్నా, మోసాలను అడ్డుకున్నోళ్ళని చేయాలన్నా చెప్పండి. మళ్ళీ అడుగుతున్నా, మన ఇంటి గోడకు
ఒక్క వ్యక్తి మన ఇళ్లలో అల్మారాలో బంగారం తీసుకుని పోయిన దొంగలను చేయాలన్నా, లేకపోతే మన ఇంటిని కాపాడిన వ్యక్తులను చేయాలన్నా? ఎవరిని చేయాలి? దొంగలను చేయాలి, మోసం చేసినోళ్ళని చేయాలి. కానీ అలా మోసం ఎందుకు చేస్తున్నారు? మా తెలంగాణ ప్రజల ఆస్తిని ఎందుకు కొల్లగొడుతున్నారు? మా రైతుల భూములను ఎందుకు గుంజుకుంటున్నారని అన్నందుకు ఇలా కేటీఆర్ గారి మీద అక్రమంగా కేసులు పెట్టిండే రేవంత్ రెడ్డి. ఇది వాస్తవం. మిత్రులారా, తెలంగాణలో ఎట్లా కేసులు అవుతున్నాయన్న విషయం ఒక్క నిమిషం మీకు చెప్పాలి. రోడ్డు మీద నడిస్తే కేసులు. పోయిన వారం ఏసీబీ ఆఫీసు నుంచి తెలంగాణ భవన్ కు రోడ్డు మీద నడుచుకుంటూ వస్తే కేటీఆర్ గారి మీద కేసు పెట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మిత్రులారా, భువనగిరిలో మీ అందరి పక్షాన బీఆర్ఎస్ నాయకులందరూ కలిసి కొట్లాడుతుంటే, రైతన్నలకు మోసం చేస్తున్నారు ఎందుకు అని చెప్పి కొట్లాడుతుంటే, కాంగ్రెస్ గుండగాళ్ళు పొద్దున 11 గంటలకు పెద్ద ఎత్తున జులూస్ తీసుకుంటూ పోయి మన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం మీద దాడి చేసి తెలంగాణకు ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమై తెలంగాణను తీసుకొచ్చిన కేసీఆర్ గారి ఫోటోను తీసుకొని దాన్ని ముక్కలు ముక్కలు చేసి దాని మీద కాలు పెట్టిన దుర్మార్గులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్క నిమిషం చప్పట్లు కొట్టాల్సిన బాధ కాదు, రక్తం మరగాల్సిన విషయం ఇది. మిత్రులారా, నేను మళ్ళా చెప్తున్నా, రేవంత్ రెడ్డి పోలీసులు ఆ గుండగాళ్లను సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు ఏ సీట్లో కూర్చుంటాడో ఆ సీట్లో కూర్చోబెట్టి ఆయన లైవ్ టెలికాస్ట్ ఇచ్చేటట్టుగా ఆయనకు అన్ని సౌకర్యాలు కల్పించి వాళ్ళను ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ తీసుకొని పోతారు. మరి రైతన్నలకు రైతు బంధు వస్తలేదు, రైతు రుణమాఫీ జరగలేదు, రైతు కూలీలకు ఇవ్వాల్సిన 12,000 ఇవ్వడం లేదు. గురుకులాల్లో మా పిల్లలు చదువుకుందామని వస్తే 54 మంది పిల్లలకు విషాహారం ఇచ్చి చంపినరని చెప్పి అడుగుతున్న పార్టీని, అడుగుతున్న సోషల్ మీడియా కార్యకర్తలను, యువకులను రాత్రికి రాత్రే 2 గంటలకు 3 గంటలకు ఇళ్లకు వచ్చి లేపుకొని పోయి జైలుకు పంపించిన దుర్మార్గమైన ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి. 50 లక్షల నోట్ల కట్టలతో రెడ్ హ్యాండెడ్ గా బ్యాగ్తో దొరికిన వ్యక్తి జైల్లో ఉండాలి. కానీ అలా మన దురదృష్టం ముఖ్యమంత్రి అయిండు. అదానీ దగ్గర నుంచి దొంగచాటుగా 100 కోట్ల రూపాయలు తీసుకొని 12,000 కోట్ల రూపాయల తెలంగాణ ఆస్తిని అదానికి కట్టుబడుతుంటే ఒక్కడు కేటీఆర్ గారు మా తెలంగాణ ప్రజల ఆస్తి మా రైతు కూలీలకు, చాకలి, కమ్మలి, కుమ్మరి, గౌడ, ముదిరాజు, మున్నూరు, కాపు, యాదవ, మాల, మాదిగ, లబ్బాల, వర్గల, రెడ్డి అందరూ కూడా అన్ని కులాలకు చెందుతుంది. బిడ్డ నువ్వు తీసుకుపోయి గుజరాత్ అదానీ చేతిలో పెడుతున్నామని పోరాటం చేస్తే ఏసీబీ కేసు పెట్టి, ఈడీ కేసులు పెట్టి జైలుకు పంపించాలని చూస్తున్నారు. మిత్రులారా, ఇంతకుముందు తమ్ముడు అవినాష్ మాట్లాడిండు, నరేందర్ రెడ్డి గారు మాట్లాడిండు. నరేందర్ రెడ్డి గారు 37 రోజులు జైల్లో ఉన్నాడు. ఆయనను చెర్లపల్లిలో పెట్టిర్రు. మన రైతులను, లగచెర్ల రైతులను సంగారెడ్డి జైల్లో పెట్టిర్రు. సంగారెడ్డి జైల్లో హీరియా నాయక్ అనే రైతుకు గుండెపోటు వస్తే అంబులెన్స్ లో పెట్టి డాక్టర్ దగ్గర పంపించి, అయ్యా ఒక్కసారి నువ్వు ఇంటికి పోని ఆయన అంటారు. కానీ రేవంత్ రెడ్డి గుండెపోటు వచ్చిన హీరియా నాయకులు చేతులకు బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకుపోయి అక్కడ కూడా మంచానికి బేడీలు వేసి, రైతుకు బేడీలు వేసి మంచానికి బందీ చేసిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి జైలు ఉండాలా, కేటీఆర్ జైలు ఉండాలా? గట్టిగా చెప్పండి అమ్మా, మీరు చెప్పండి. లగచెర్లలో హీరాబాయి, దేవబాయి, సుశీల, అదేవిధంగా జ్యోతి, 9 నెలల గర్భవతి జ్యోతి
తన భూమి కోసం పోరాటం చేసింది. ఆ జ్యోతికి ఒక అన్నగా, ఒక హీరాబాయికి, ఒక దేవుబాయికి కొడుకుగా ఈరోజు కేటీఆర్ గారు ఢిల్లీలో వచ్చి మన కొడంగల్ రైతుల కోసం పోరాటం చేస్తే ఈరోజు ఆయనను ఏసీబీ వాళ్ళు, పోలీసులు, ఈడీ పోలీసులు జైలుకు పంపించాలని చూస్తున్నారు. చివరిగా ఒక్కటే ముచ్చట చెప్తున్నా మిత్రులారా, దొంగతనం చేయాలంటే ముందు దొంగ ఇంటి నుంచి వచ్చి సొమ్ము తీసుకొని పోవాలి, గోడకు రంధ్రం వేయాలి, ఇంట్లోకి రావాలి, తాళం బయగొట్టాలి, అల్మారా తీయాలి, అన్నకెళ్ళి బంగారం వెండి తీసుకొని పోతేనే వాడు దొంగతాడు. అవునా కదా? పోలీసు వాళ్ళు దొంగలు పట్టుకోవాలంటే దొంగ ఇంటికి పోయి అల్మారాలో ఉన్న బంగారం ఎక్కడున్నది, వెండి ఎక్కడుంది అడగాలి. అంతేనా కదమ్మా? అవునా కదా? మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏమి కేసు పెట్టిండ్రయ్యా అంటే, కేటీఆర్ గారు ఈ రాష్ట్రంలో వేల మందికి ఉద్యోగాలు ఇప్పించడానికి లక్షల కోట్ల పెట్టుబడి తీసుకొచ్చి ఈ దేశంలోనే ఒక గొప్ప రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలని రాత్రింబాలు ఇప్పుడు కార్లో వస్తుంటే వారు చెప్తున్నారు ఎన్ని కష్టాలు పడ్డారు. ఈ విదేశాలకు పోయి నిద్రలోని రాత్రులమ్మ ఎట్లుంటుందంటే విదేశాలు, ఇక్కడ పొద్దునైతే అక్కడ రాత్రి అవుతుంది, అక్కడ రాత్రి అయితే ఇక్కడ పొద్దునవుతుంది, నిద్ర వస్తుంటది. ఎన్నో చీత్కారాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఈసడింపులవన్నీ కూడా తట్టుకొని ఒక్కడు ప్రపంచంలో 7 దేశాలకు మాత్రమే పరిమితమైన ఫార్ములా ఈని మన దగ్గరికి తీసుకొచ్చి మన దగ్గర వేల కోట్ల రూపాయల సంపద తీసుకొచ్చి ఎన్ని రోజులని కూలి పని చేస్తాం? మన అవ్వలు కూలి పని చేసిండ్రు, మన అమ్మమ్మలు కూలి పని చేసిండ్రు, అదే కొడవళ్ళు కట్టుకొని కూలినాలు చేసుకుంటే బతికినాం, అదే రేషన్ కార్డు బియ్యంతోనే బతుకుతున్నాం. ఇంకెన్ని రోజులు బతకాలి? కొడవళ్ళు బతికిన చేతులు రేపు కంప్యూటర్లతో ఆడుకోవాలి, కార్లను తయారు చేయాలని చెప్పి కేటీఆర్ గారు రాత్రంతా నిద్ర లేకుండా పనిచేస్తే రేవంత్ రెడ్డి ఇలా వారిని జైలుకు పంపించాలంటున్నాడు. ఒక్క పైసా దొరకలేదు, ఒక్క కేసు కూడా పెట్టే పరిస్థితి లేదు. అలాంటి వ్యక్తిని ఈరోజు జైల్లో పంపించాలని చూస్తున్నాడు. నిజంగా ఈ తెలంగాణలో 3.5 కోట్ల మందిని మోసం చేసిన వ్యక్తి ఎవరు? గట్టిగా చెప్పండి, 2 చేతులెత్తి చెప్పండి. అమ్మా సగం మంది ఎత్తుతలేరు అంటే వస్తున్నాయా పైసలు? 2 చేతులెత్తి చెప్పండి. ఎవరు తెలంగాణను మోసం చేసింది? ఎవరు జైల్లో ఉండాలి? తెలంగాణను తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు? కేసీఆర్. తెలంగాణను ప్రపంచ పటంలో నిలిపిన వ్యక్తి కేటీఆర్. అలాంటి వ్యక్తులను ముఖ్యమంత్రి పీఠం మీద చూడాల్సిన అవసరం అర్జెంట్ గా ఉన్నదని చెప్తూ మరి ఈ రోజు నుంచి మన ఇళ్లకు పోయి మనకు జరిగిన మోసం, మన నాయకుల మీద జరుగుతున్న కుట్రలు, చెయ్యని నేరానికి మన కోసం ప్రాణ త్యాగానికి సిద్ధమైన కుటుంబాన్ని జైళ్లకు పంపిస్తున్న విషయాన్ని రచ్చ బండల మీద కానీ, పొలాలలో కానీ, నాట్లేసేటప్పుడు కానీ, కళ్ళాల దగ్గర కానీ, మార్కెట్ల దగ్గర కానీ, ఆటో స్టాండ్ల దగ్గర కానీ, ప్రతి చోట కూడా పెళ్లిళ్ళ దగ్గర కానీ, చావుల దగ్గర కానీ, ప్రతి చోట కూడా మన తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని, మన నాయకుల మీద జరుగుతున్న కుట్రల గురించి మాట్లాడాలని చెప్తూ మరొకసారి మీ అందరికీ కూడా జై తెలంగాణ. కేటీఆర్ గారు నాయకత్వం, కేసీఆర్ గారు నాయకత్వం, జై తెలంగాణ. థ్యాంక్ యూ అండి ప్రవీణ్ గారు. గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. కనిపిస్తలేదంట వాళ్ళకి, ఇక మైకులు తీయాలి కదమ్మా, వాళ్ళు కూడా కెమెరా. గౌరవనీయులు ఎన్ని కేసులు పెట్టినా భయపడకుండా అందుకెళ్ళి ఒకరిని రమ్మని మీ పక్షాన పోరాటం చేస్తూ ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన భవిష్యత్ నాయకుడు, మన కార్యనిర్వాహక అధ్యక్షుడు పెద్దలు కేటీఆర్ గారికి, గౌరవనీయులు నిరంతరం రంగారెడ్డి జిల్లాను అభివృద్ధి పదంలో నడుపుతున్నటువంటి మన అక్క సత్తా ఇంద్రెడ్డి గారికి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి, మహమూద్ అలీ గారికి 35 రోజులు జైల్లో ఉండి భయపడకుండా మళ్ళీ ఇప్పుడు వచ్చి జైల్లో మల్లవెట్ల పోతా అని చెప్పి సిద్ధంగా ఉన్నటువంటి నరేంద్ర రెడ్డి గారికి, వేదిక మీద చాలా మంది పెద్దలు క్షమించాలి.
ప్రతి ఒక్కరికి కార్తిక్ రెడ్డి గారికి, అవినాష్ రెడ్డి గారికి, కౌశిక్ రెడ్డి గారికి, నవీన్ రెడ్డి గారికి, అంజన్నకు, ఆనంద్ గారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, అక్క ఒక్కసారి తెలంగాణ రాకముందు మన ఇంటి పరిస్థితి ఎట్లా ఉండే, మన ఊరు పరిస్థితి ఎట్లా ఉండే ఒక్కసారి యాద పెట్టుకోవాలి. మర్చిపోయినందుకే మళ్ళీ మనం అనుకోవాలంటే మన వెనకట్లాగా పరిస్థితి వచ్చింది. కేసీఆర్ గారు లేనప్పుడు, తెలంగాణ రానప్పుడు ఇదే రంగారెడ్డి జిల్లాలో మహబూబ్నగర్ లో తాగడం నీళ్ళు లెక్క మా అక్కలు 2-3 కిలోమీటర్ల బిల్లు పెట్టుకొని పోయి వస్తుంది. స్నానం చేయడానికి కూడా ఒక బకెట్లో ముగ్గురు స్నానాలు చేసే పరిస్థితి ఉండే. 200 పెన్షన్ ఉండే. రంగారెడ్డి జిల్లా, మహబూబ్నగర్ జిల్లా నుంచి బొంబాయి పూణే బతుకుతుంటుంది. అక్కడ ఇలా బొంబాయిలో 6-7 కాన్స్టిట్యూన్సీలు మన మహబూబ్నగర్ రంగారెడ్డి జిల్లాలో అయితే గెలిచే పరిస్థితి ఉంది. అక్కడ అంటే 14 లక్షల మంది వలసపోయేటువంటి పరిస్థితి, ఉద్యోగాలు లేక, పంటలు వండక ఈనాటి దినంలో ఉంటుంది. మరి తెలంగాణ వచ్చిన తర్వాత ప్రాణాలకు తెగించి తెలంగాణ తెచ్చుకొని తెలంగాణ డెవలప్ చేసిన తర్వాత ఈ రోజు ఈ 10 సంవత్సరాల్లో 200 పెన్షన్లు 2000 చేసి రైతు బంధు వచ్చి ఆ రోజు కరెంట్ లేక కష్టాలుండే, పిండి గిరిగా నడవకుండే కరెంటు 24 గంటలు కరెంట్ ఇచ్చి ఇలా వస్తుంటే ఇండస్ట్రీ చూపించారు. 20 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితం ఇదే చేయాలా, ఇదే ఈ ప్రాంతంలో 10,000 ఎకరం దొరికేది. కానీ ఇలా 5 కోట్లంత కూడా దొరికే పరిస్థితి. మన పిల్లలకు భవిష్యత్తు చూపించి కేటీఆర్ గారు ఇండస్ట్రీ తీసుకొచ్చి ఇక్కడ అన్ని రకాల అభివృద్ధి చేస్తే ఇలా మోసపోయి అబద్ధం మాటలు చెప్తే ఓట్లేసి ఇలా ఏమైంది పరిస్థితి? మళ్ళీ మొదటికి వచ్చింది. మళ్ళా ఎందుకంటే మాదిరిగానే మన పిల్లలు ఊరు నుంచి బయటికి పోయే పరిస్థితి వచ్చింది. ఇలా మా అక్క చెల్లెళ్ళు పేదవాళ్ళు భూములు గుంజుకుంటే భయపడకుండా కొట్లాడితే జైలు పెట్టి మళ్ళా ఇక్కడ పరిస్థితి తీసుకొచ్చిండ్రు. కేటీఆర్ గారు నిన్న చూసిండ్రు, మీరు నిన్న ఒక ఆఫీస్కి ఇచ్చిండ్రు, మొన్న ఆఫీస్కి ఇచ్చిండ్రు. ఎందుకు? తెలంగాణ తెచ్చినందుకు, మన పక్షాలు కొట్లాడుతున్నందుకు, మనకి ఇండస్ట్రీ తెచ్చినందుకు, మన జీవితాలు బాగు చేసినందుకు ఎందుకు కేసీఆర్ జైలు పెడుతున్నారు? ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ కుటుంబం, ఈ కేసీఆర్ గారు, ఈ కేటీఆర్ గారు వెంబడి సైన్యం అని అడిగినా కొట్లాడుతుంది, భయపడదు, ప్రజల పక్షాలు ఉంటది. వీళ్ళని బదనాం చేయాలి, పబ్లిక్ లో బదనాం చేసి దూరం చేయాలని చెప్పి ప్లాన్ చేస్తా ఉన్నారు. కానీ తెలంగాణ ప్రజలకు తెలుసు, కేసులు మనకు కొత్త కాదు, జైలు కొత్త కాదు. నేను చాలా సందర్భాల్లో కేటీఆర్ గారిని అన్న ఇన్ని కేసులు పెడుతున్నారు ఎట్లా అంటే, ఈ ప్రజల గురించి నేను జైల్లో ఉంటా, నెల కాదు 2 నెలలు జైల్లో ఉంటా, మనం జైలుకు భయపడే వాళ్ళం కాదు. ఖచ్చితంగా మళ్ళా తెలంగాణను పూర్వవైపు తీసుకురావాలి, ఖచ్చితంగా ఈ పేద పక్షాన మనం కొట్లాడాలని చెప్పి ఇలా ధైర్యంగా మీ పక్షాన కొట్లాడుతున్నందుకే కేసుల మీద కేసులు పెట్టి జైలుకు పంపించి అప్రతిష్ట పాలు చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ గమనించాలా. ఏ ముఖ్యమంత్రి గారు డెవలప్ మొత్తం ఆయన విజయం మొత్తం కూడా టోటల్ గా అబద్ధం మాటలు చెప్పి ఎవరు నన్ను వ్యతిరేకం చేస్తారో వాళ్ళు కేసులు పెట్టాలి, అబద్ధం మాటలతో ముందుకు నడపాలనేటువంటి ఆలోచన తప్ప ఈ రాష్ట్రానికి కానీ ఈ జిల్లాలో కానీ భావించే ఆలోచన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. ఎలా మీరందరూ కూడా గమనించాలి. రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి, లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కనుక మెల్ల వస్తున్నాయి. ఇందిరమ్మ ఇళ్ళని, పెన్షన్లని, ఫోటోలని రకరకాల మోసపూరితమైన ప్రకటనతో వస్తారు. గుర్తుపెట్టుకోవాలి, పొరపాటున కాంగ్రెస్ గిట్ల మళ్ళీ ఓటు వేసినాకో ఉన్న 2,000 పెన్షన్ పోతుంది. ఉన్న ఇప్పటికే రైతు బంధు పోయింది, అన్ని పోయినాయి. ఉండగా ఒకటి మిగిలింది 2,000 పెన్షన్. 4,000 ఇస్తాను కదా, ఉన్న 2,000 పోయే పరిస్థితి కూడా వస్తుంది. కనుక ఈ రోజు ఎవరం కూడా భయపడే పరిస్థితి లేదు. తిరగబడదాం, ఉరికిద్దాం, ఒక్కొక్కరిని ఊళ్ళకి రానియకుండా హామీలు నెరవేర్చే ఊళ్ళకి రావాలి, హామీలు నెరవేర్చే ఊళ్ళకి రావాలి. ఊరికి ఎవరు వచ్చినా కానీ రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో రూరల్ ట్రాఫిక్ కార్యాలయందరూ కూడా అడగాలి. ఎవరి కార్యాలయంలో లిస్టు తయారు చేసుకోండి, గ్రామాల వారికి లిస్టు తయారు చేసుకొని వాళ్ళు వచ్చిన వాళ్ళకు లిస్టు ఇవ్వండి. మహిళల పెన్షన్ ఏమైందో అడగండి, 4,000 పెన్షన్ ఏమైందో అడగండి, రైతు బంధు ఏమైందో అడగండి. వాళ్ళ కేసులకు మీరు ఎవరు భయపడద్దు, మీ పక్షాలు మీకు ఖచ్చితంగా ఉంటాం. భవిష్యత్తులో మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా అవుతాడు. ఖచ్చితంగా ఈ రోజు మనం ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఒక్కొక్కరిని ఏ గ్రామంలో ఏ నాయకుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా, ఏ జిల్లాలో ఎవరు ఇబ్బంది పెట్టినా రాసి పెట్టుకోండి. అధికారులు కూడా జాగ్రత్త
ఉట్టినే కేసులెట్టి భయపెట్టే ప్రయత్నం చేస్తే రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరిని కూడా వదిలిపెట్టాలని సంగతిగా మీరు గుర్తు పెట్టుకోవాలని తెలియజేస్తే జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. హలో హలో మాజీ హోంమంత్రి వర్లు మహమ్మద్ భాయ్ గారు మాట్లాడతారు. ఒక నిమిషం భయ్. ఈరోజు రంగారెడ్డి ప్రజా మొత్తం తెలంగాణ ఫార్మా కోసం ధర్నా చేస్తున్నారు. మా సభా అధ్యక్షుడు, మా డైనమిక్ లీడర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు, మా అక్క సబితా ఇంద్రారెడ్డి గారు, మా ఎక్స్ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు, ఆల్ ఎమ్మెల్యేస్ శ్రీనివాస్ గౌడ్ గారు, ఆల్ ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్, వేదిక మీద అందరికీ, ఈ ప్రోగ్రాంలో వచ్చిన అక్క చెల్లెలకు, అన్న తమ్ముడులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరుతో నమస్కారం, సలాము. ఈ కాంగ్రెస్ పార్టీ దొంగ పార్టీ, మా రేవంత్ రెడ్డి దొంగ ప్రామిస్ చేస్తున్నారు. ఫార్మర్స్ కోసం ఒకటి పార్టీ ఇండియాలో అంటే మా బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఉన్నారు. ఇంతకుముందు ఫార్మర్స్ కు ఏం సహాయత ఇవ్వలేదు. 50 ఇయర్స్ రూల్ చేశారు కాంగ్రెస్ పార్టీ. ఫార్మర్స్ కు ఒక సపోర్ట్ చేయలేదు, కరెంట్ ఫ్రీ ఇవ్వలేదు. ఫార్మర్స్ సపోర్ట్ చేసిన మొత్తం ఇండియాలో బెస్ట్ లీడర్ కేసీఆర్ గారు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఉంది. మీకు రైతు బంధు, రైతు బీమా, కరెంట్ ఫ్రీ ఇచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉంది. పార్టీ లీడర్ కేసీఆర్ గారు ఎవ్రీ టైం సపోర్ట్ చేసినట్టే ఫార్మర్స్ కు సపోర్ట్ చేశారు. ఫార్మర్ కోసం జైలుకు పోయే పర్వాలేదు, మనకు ఎంత బంద్ చేసే పర్వాలేదు. ఫార్మర్ కు సపోర్ట్ చేసిన లీడర్ మా కేటీఆర్ గారు ఉన్నారు. మా నరేంద్ర రెడ్డి గారు జైల్లో పోయి వచ్చిన మీకోసం. ఈ దొంగ పార్టీ కాంగ్రెస్ పార్టీ దొంగ ప్రామిసెస్ చేశారు. 6 గ్యారంటీ ఇచ్చిన, 1 గ్యారంటీ ఫిల్అప్ చేయలేదు. మహిళలకు 2500 రూపాయలు పెన్షన్ ఇస్తా హామీ ఇచ్చారు, ఇవ్వలేదు. చాలా ప్రామిసెస్ చేశారు. గ్యాస్ బిల్ ఇస్తా అంటే, కరెంట్ ఇస్తా అంటే ఎవరికి ఏమి ఇవ్వలేదు. మొత్తం ఆల్ ప్రామిస్, జూడే ప్రామిస్ చేసి గవర్నమెంట్ మీకు ఓటు తీసుకుపోయి పవర్ లో వచ్చిన తర్వాత ఇది రేవంత్ రెడ్డి అంటే ఏం చేస్తలేదు, రివెంజ్ రెడ్డి అన్న పేరు, వాళ్ళు రివెంజ్ తీసుకువెళ్తున్నారు. ఎవరి మీద? పార్టీకి వర్కర్స్ మీద, మా డైనమిక్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మీద కేసు బుక్ చేసి ట్రై చేస్తున్నారు. ఇది మాకు ఏం చేస్తే పర్వాలేదు. ఎవ్రీ టైం బీఆర్ఎస్ పార్టీ ఫార్మర్స్ పార్టీ ఉంది, ఫార్మర్స్ కు సపోర్ట్ చేస్తున్నారు. మా అందరికీ ఈ రోజు మా ఫార్మర్స్ వచ్చిన మా డైనమిక్ లీడర్ కేటీ రామారావు గారు వచ్చి ఇక్కడ ప్రొటెక్ట్ చేస్తున్నారు. అందరికీ ఒకటి మాట చెప్తున్నారు, మీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉంది, మీకు ఏం సపోర్ట్ ఎవరు చేస్తలేదు. కాంగ్రెస్ ఎప్పుడూ ఏం చేయలేదు. రేవంత్ రెడ్డి జూటారెడ్డి ఉన్నారు, జూట్ మాట్లాడుతున్నా. ఎప్పుడు అంటే చాలా ప్రామిసెస్ చేశారు, ఒక్క ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేయలేదు. అలాగే ఈ ధర్నాలో మనకు చాలా ప్రౌడ్ ఉంది. మా డైనమిక్ లీడర్ కేటీ రామారావు గారు చాలా డైనమిక్ ఉన్నారు. మొత్తం తెలంగాణకు చాలా డెవలప్ చేశారు. హైదరాబాద్ కు, రంగారెడ్డికు చాలా డెవలప్ చేశారు. ఆయనకు చాలా థ్యాంక్స్ చెప్తున్నారు. ఆయన గట్టిగా ఉన్నారు. జైల్లో పోయాం భయం లేదు. ఖాళీ రేవంత్ రెడ్డి ఒకటి మాకు జైల్లో పోతా చెప్తా, ఆయన దొంగ పని చేసినా ఆయన పోతా జైలుకు. ఇది ఏమంటే కేటీఆర్ గారు చాలా డైనమిక్, చాలా నీట్ లీడర్ ఉన్నారు, చాలా బాగా పని చేశారు, చాలా డెవలప్ చేశారు. నేను కేటీఆర్ రామారావు ఫ్యూచర్ లో అంటే నేను ఇప్పుడు చెప్పిన మా స్టేట్ లీడర్, ఇంటర్నేషనల్ లీడర్ కేటీ రామారావు గారు అవుతున్నారు. అలాగే మొత్తం మా సిస్టర్స్ కి, మా బ్రదర్స్ కి, మీడియా మిత్రులకు అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. మాకు ఇది అవకాశం ఇచ్చినాకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై హింద్. ఎవరు? అందరికీ నమస్కారం. గౌరవనీయులు మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీ రామారావు గారు మాట్లాడే ముందు ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన మీ జెడ్పీటీసీ, ఎక్స్ జెడ్పీటీసీ అవినాష్ రెడ్డి గారికి, పార్టీ అధ్యక్షులు నరసింహరావు గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న నరేందర్ రెడ్డి గారు కూడా ఈ ప్రాంతం నుండి బాగా అనుబంధం ఉంటుంది. మన కొడంగల్ ఎక్స్ ఎమ్మెల్యే గారు, వారికి, వారితో పాటు కార్తీక్ రెడ్డి గారు,
పెద్దలు గౌరవనీయులు వేదిక మీద ఉన్న మాజీ మంత్రివర్యులు మహమూద్ అలీ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ గారు, మహేష్ రెడ్డి గారు, పరిగి ఎక్స్ఎమ్మెల్యే గారు, ఆనంద్ వికారాబాద్ పార్టీ అధ్యక్షులు, అట్లాగే నవీన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారు, కౌశిక్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు, మా శివప్రద్ గారు, మా అంజయ్ యాదవ్ గారు మా పక్క కాన్స్టిట్యూషన్ షాద్నగర్ ఎక్స్ఎమ్మెల్యే గారు అంజయ్ యాదవ్ గారికి, వేదిక మీద ఉన్న గౌరవ పెద్దలందరూ కూడా చాలా మంది ఉన్నారు. క్యామ మల్లేష్ గారు ఉన్నారు, విజయ్ కుమార్ గారు ఉన్నారు, శుభప్రద్ పటేల్ గారు ఉన్నారు, కృష్ణారెడ్డి గారు డిసిఎంఎస్ చైర్మన్ గారు, చాలా మంది, మన అంజనేయులు గారు, నరసింహ గారు, గోపాల్ గారు, మన శాసనసభ్యులు ముషిరాబాద్, అదేవిధంగా శ్రీశైల రెడ్డి గారు తాండూరుకెళ్ళి, అందరు కూడా వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున చెప్పిన, వికారాబాద్ అధ్యక్షుల పేరు చెప్పినాను, మళ్ళీ చెప్పమంటున్నారు నీకెందుకు. ఓకే, ఆనంద్ గారికి, వేదిక మీద చాలా మంది సోదరులు ఉన్నారు, వేదిక ముందు కూడా ఉన్నారు. నేను లేస్తే మళ్ళీ కూర్చోవడం కష్టమైందని ఇట్లే కూర్చున్నాను. నేను మాట్లాడే ముందు, మన గౌరవనీయులు కేటీఆర్ గారు మాట్లాడే ముందు ఒకటే నిమిషం చెప్తాను. ఎక్కడో దేశమంతా చూడక్కర్లేదు, మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు అందరూ షాద్బాద్కి వెళ్ళి అందరూ వచ్చున్నారు, చేవెళ్ళకి వెళ్ళి వచ్చినారు, పరీకెళ్ళి కొంతమంది ఉన్నారు, వికారాబాద్కి వెళ్ళి ఉన్నారు, కొడంగల్కి వెళ్ళి ఉన్నారు, రాజేంద్ర నగర్కి వెళ్ళి ఉన్నారు. అందరికీ కూడా చేతులు జోడించి నమస్కరిస్తున్నా. మా మీడియా సోదరులందరికీ కూడా నమస్కారాలు. అంత అక్కర్లేదు, మన అక్క చెల్లెళ్ళు అందరూ చాలా మంది ఉన్నారు. అందరు ఎంత కోపంగా ఉన్నారంటే, ఎలక్షన్ కన్నా ముందు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలేంది, ఇప్పుడు చేస్తున్న కథలేంది అని ఒకరొకరి కింద కూర్చొని తిడతా ఉన్నారు. వాస్తవం. ఎందుకంటే నిన్న ఢిల్లీలో కూర్చొని మొత్తం అందరికి రుణమాఫీ చేసిన ఢిల్లీలో పోయి చెప్తున్నాడు. గీడ మన చెన్నమ్మ చెప్పింది ఇప్పుడే, నాకు 54,000 ఉన్నాయి, మరి నా మాఫీ కాలేదు, ఏమైందమ్మా అని అడుగుతున్నారు. ఇట్లాగే ప్రతి ఊర్లో కూడా రుణమాఫీ కాలేదు. 2 సార్లు ఇప్పటికే రైతు బంధు వేయాల్సింది. కేసీఆర్ ఉంటే ఇప్పటికే ఇత్తనాలు వేస్తుంటే చాలు, వర్షం చినుకులు పడుతుంటే మన అకౌంట్లలో డబ్బులు పడుతుండే, ఫోన్లు టింగ్ 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 అని మోగుతుండేనా లేదా? ఈ కేసీఆర్ గారు పోయిన తర్వాత రైతుని ఆగమాగం చేస్తున్నది అనేది వాస్తవం. మరొకసారి దానికోసం మీరు ఎట్టి పరిస్థితులలో రైతు బంధు ఇవ్వాల్సిందే, రైతు భరోసా ఇవ్వాల్సిందే, రుణమాఫీ చేయాల్సిందని అడగడానికి మీ అందరి తరఫున ఈరోజు కేటీఆర్ గారి దీక్షకు వచ్చినారు. వారికి ప్రత్యేకంగా స్వాగతం చెప్తూ, మనం అన్నం ఉడుకుతున్నదా లేదంటే ఒక మెతుకు బట్టి చూస్తాం. అట్లాగే రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చెందిందంటే ఒక షాబాద్ ఎగ్జాంపుల్ చాలు. గతంలో షాబాద్ ఎట్లుండే, ఇప్పుడు షాబాద్ ఎట్లయింది, ఇది ఒక్కటి చాలు. ఊర్లలో కూడా మనము గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లుందని చూస్తే చాలు. కేసీఆర్ ఏం చేసిందని తెలుస్తుంది. మరొకసారి మీ అందరికీ కూడా, ఇంతకుముందు ఆనంద్ గారు చెప్పినారు, ఎన్నికలప్పుడు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏమున్నాయో 6 గ్యారెంటీలు 420 హామీలు అమలయ్యేదాకా పోరాటం చేద్దాం, ప్రశ్నిస్తూ ఉంటామని తెలియజేసుకుంటూ, జై తెలంగాణ. గౌరవనీయులు మన వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీ రామారావు గారు మాట్లాడతారు. కూర్చోండి, దయచేసి కూర్చోండి. జై తెలంగాణ. ఆకలి అవుతుందా ఏంది? జై తెలంగాణ. గట్టిగా షాబాద్లు అంటే హైదరాబాద్ కినవాడ జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. జర్ర మీరు కూర్చొని, మీటింగ్ అయిపోయింది, వెళ్ళిపోతున్నాం అనుకుంటారు. గౌరవనీయులు పెద్దలు, రంగారెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అభివృద్ధిని ఎల్లవేళలా కోరుకునే చేవెళ్ల ఆడబిడ్డ, మీ అందరి ముద్దుబిడ్డ అక్క, మాజీ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు మహమూద్ అలీ గారు, మరొక మాజీ మంత్రివర్యులు అన్న శ్రీనివాస్ గౌడ్ గారు, గౌరవనీయులు పెద్దలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు సోదరుడు ఆనంద్ గారు, గౌరవ శాసనసభ్యులు మషీరాబాద్ అన్న ముఠా గోపాల్ గారు, గౌరవనీయులైన హుజూరాబాద్ శాసనసభ్యుడు తమ్ముడు కౌశిక్ రెడ్డి గారు, గౌరవనీయులు పరిగి మాజీ ఎమ్మెల్యే సోదరులు మహేశ్వర్ రెడ్డి గారు, గౌరవనీయులు షాద్ నగర్ మాజీ శాసనసభ్యులు అన్న అంజయ్ యాదవ్ గారు, పెద్దలు క్యామ మల్లేష్ గారు, నాగేందర్ గౌడ్ గారు, అదేవిధంగా మీ అందరికీ సుపరిచితుడు తమ్ముడు, యువ నాయకుడు, తప్పకుండా తొందరలో జరగబోయే ఎన్నికల్లో ముమ్మాటికి కాబోయే ఎమ్మెల్యే తమ్ముడు పట్లోళ్ళ కార్తిక్ రెడ్డి గారు, అదేవిధంగా ఈరోజు ఇక్కడికి వస్తే, షాబాద్కి వస్తే, రైతు దీక్ష కార్యక్రమానికి, రైతు ధర్నా కార్యక్రమానికి వస్తే నాకైతే నిరసన కార్యక్రమానికి వచ్చినట్టు అనిపించలే. ఆ జేసీబీలేంది, ఆ పూలేంది, ఇదేదో
ఇదేదో ఈ మోసకారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్ళా ఓడగొట్టి చేవెళ్లలో మళ్ళా గులాబీ జెండా ఎగిరేసి ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి అయినంత గొప్పగా ఈరోజు స్వాగతం పలికిన మా తమ్ముడు యువ నాయకుడు పట్నం అవినాష్ రెడ్డి గారికి, అదేవిధంగా తమ్ముడు శుభప్రద్ పటేల్ గారికి, కొడంగల్ రైతుల తరపున 37 రోజుల పాటు జైలు జీవితం గడిపిన కొడంగల్ కు మళ్ళీ తిరిగి తప్పకుండా రేవంత్ రెడ్డిని ఓడగొట్టి తిరిగి కాబోయే ఎమ్మెల్యే అన్న పట్నం నరేందర్ రెడ్డి గారు, అదే మాదిరిగా వేదిక పైన ఉన్న నాయకులు పేరు పేరున ఎవలోల పేర్లు అయితే నేను చెప్పలేదు, మండల పార్టీ అధ్యక్షుడు నరసింహరావు గాని ఇంకెవలోల పేర్లు చెప్పలేదో మీరు మనసులనే తిట్టుకోవాలి, బయట తిట్టొద్దని కోరుతూ మా తమ్ముడు శాసన మండలి సభ్యుడు నవీన్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా వేదిక ముందున్న ఓపికగా కూర్చున్న మా అక్క చెల్లెన్లు, మా అన్న తమ్ముళ్ళు, హైదరాబాద్కి వెళ్లి ప్రత్యేకంగా వచ్చిన మా పత్రికా మిత్రులు, పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మీ అందరికి ఆకలి అవుతుంది, నాకు ఎరికే కొంతమంది కళ్ళ పడతలేదు. ఎట్లెట్లా నువ్వు ఆగ్రాబాయి నువ్వు లొల్లిపెట్ట కాదు, ఆగు, నా లొల్లి నాది, నీ లొల్లి నీది. అయితే పొద్దున షాబాద్కి వస్తున్నా, వచ్చేటప్పుడు ఎవరో ఏం మాట్లాడుతురో చూద్దామని ఆయనతో పేపర్ తీసి చూసే వరకు నేను గత సంవత్సర కాలంలో చూసిన బెస్ట్ జోకు, అత్యుత్తమ జోకు పొద్దున పేపర్లో చూసిన. ఏంటిదా జోక్ ఎరికేనా? రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి ఢిల్లీలో ఆడ స్పీచ్ ఇస్తాడు రేవంత్ రెడ్డి. అలా పత్రికల్లో రాసింది, తెలంగాణలో మొత్తం ఉద్ధరించిన ఢిల్లీని కూడా ఉద్ధరిస్తా, మీరు నా మాట నమ్మి ఢిల్లీలో కూడా కాంగ్రెస్ కి అధికారం ఇయ్యండి చెప్పి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్తాడు. 6 గ్యారెంటీలు అమలు చేసిన, రుణమాఫీ మొత్తం చేసిన, మొత్తం తెలంగాణను ఉద్ధరించిన, 100 రోజులలోనే అన్ని ఇచ్చిన మాటలన్నీ నిలబెట్టుకున్నా, అదే తరీఖన ఢిల్లీలో కూడా చేస్తా, మీరు నా మాట నమ్ముండ్రి, తెలంగాణ ముఖ్యమంత్రిగా చెప్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్తున్నారు. ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు నేను అడుగుతున్నా, మీరు జవాబు చెప్పాలి. అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? చేయించాడు. కూట్ల రాయి తీయనోడు ఏట్ల రాయి తీస్తాడా? తెలంగాణను ఉద్ధరించనోడు అంటే ఢిల్లీలో ఉద్ధరిస్తాడా? పోయి అబద్ధాలు చెప్పొచ్చిన ముఖ్యమంత్రి అంటోడు. 6 గ్యారెంటీలు అమలు చేసేసిందట, అయిపోయిందట. ఇప్పుడే చెన్నమ్మ చెప్పింది, చెన్నమ్మకు బాగా కోపం వచ్చింది. ఏమన్నది చెన్నమ్మ? వీడు లంగున్నాడు, రుణమాఫీ చేసినా అని చెప్తుండు, యాడ చేసిండు, నాకు 55,000 లోన్ ఉన్నది, రుణమాఫీ కాలేదు, యాడ చేసిండని లొల్లి పెడుతుంది. మరి ఏం చేయాలి చెన్నమ్మ అన్న? ఏం చేయాలి? మరి నువ్వు అన్నది నేను చెప్తా, అయితే నా మీద కేసు పెడతారు మళ్ళా. ఇక ఒక మాట అన్నది కనుక నేను అన్నా చెన్నమ్మను, బాగా వైలెంట్ ఉన్నావు, ఏం సంగతి, నువ్వు ఏ ఊరని అడిగితే నాకు పక్కకెళ్ళి అవినాష్ చెప్తుండు, జర ఆ ఊళ్ళో కొద్దిగా గరం ఉంటారన్న మనుషులు అందరని చెప్తున్నాడు మా తమ్ముడు అవినాష్ రెడ్డి. ఏ ఊరు రాది? గుమ్మడిగూడమా? కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి కుమ్మరిగూడెం వాళ్ళతో, బాగా వైలెంట్ ఉన్నారు. నేనేమంటున్నా అంటే 6 గ్యారెంటీలు అన్నాడు, 6 గ్యారెంటీ అమలైంది. ఏదా 6 గ్యారెంటీ? ఫ్రీ బస్సు. ఆ ఫ్రీ బస్సు ఒకటి మాత్రం అమలైంది. ఇక బస్సు ఆపుతుర్రా లేదా నాకు తెలియదు. ఇక మరి కొంతమంది ఏమో మరి రత్నమ్మనే వచ్చి లొల్లి పెడతాను, మా ఊరికి బస్సే దిక్కులేదు, ఫ్రీ బస్ ఎక్కడిదని ఆమె లొల్లి పెడుతున్నావా లేదా? ఇక రత్నమ్మని మాట్లాడిస్తే ఇప్పుడు నన్ను మాట్లాడించట్లేదు. ఇప్పుడు ఇక్కడ ఎవ్వలకు మైక్ ఇచ్చినా మీరు తిట్టే తిట్లకు రేషం ఉన్నోడైతే ఇంకోడైతే ఆయనతో ఒక బకెట్లో నీళ్ళు నింపుకొని దుంకి చచ్చిపోతాడు. కానీ ఆయన రేవంత్ రెడ్డి, ఆయన గసండి ఏం లేవు, రేషము, సిగ్గు, ఇజ్జతు ఏమి లేదు. ఏది పడితే అది ఒరుడే, ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్పుడే, ఇష్టం వచ్చినట్టు సిరుగుడే, ఊరేగుడే. నేను ఒక్క మాట అడుగుతున్నా, ఊళ్ళే ఎవరైనా ఒక మాట ఇస్తే లేదా ఏమైనా బాకిస్తే వాడు తిరిగి ఇవ్వకపోతే మనం కేసు పెడతాం. ఏం కేసు పెడతాం? 420 కేసు పెడతాం. వీడు చీటర్ ఉన్నాడు, చీటింగ్ చేసిండు, వీని మీద మోసం చేసిండు కాబట్టి కేసు పెట్టాలి అంటాం. మరి గిన్ని మోసాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, గింతమందిని మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇడిచిపెడదామా? రైతులను మోసం చేసిండా లేదా? ఏం చెప్పిండు రైతులకు? ఎంబడ ఊరుకుండ్రి. కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసినా, ఆ 1,00,000 మీకు వచ్చినా
మీరు ఎంబడే బ్యాంకు కురుకుండ్రి 2 లక్షల రుణం తెచ్చుకోండి, నేను వస్తున్నా రాగానే డిసెంబర్ 9 నాడు సంతకం పెడతా అన్నాడు. పెట్టిండా? రుణమాఫీ అయిందా కాలేదా? నేను అడిగిన అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారిని, రేవంత్ రెడ్డి గారు నిజంగా నీకు నిజాయితీ ఉంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే నీ సొంత ఊరు కొండారెడ్డిపల్లె కోదాం, లేదా నీ సొంత నియోజకవర్గం కొడంగల్ కోదాం. ఒక్క ఊర్లోనన్నా రైతులు గిన్న రుణమాఫీ అయిందని చెప్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా, రాజీనామా కాదు రాజకీయ సన్యాసం చేస్తా అని అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ముఖం మీద చెప్పిన. కానీ మాట లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు. రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తున్నా, సరే కొడంగల్ ఓని, కొండారెడ్డిపల్లె ఓని, రాష్ట్రంలో ఏ ఊరికైనా సరే, చేవెళ్ల నియోజకవర్గం అయినా సరే, ఏ నియోజకవర్గం అయినా సరే, డేటు, ప్లేసు, టైము 3 నీ ఇష్టం. ఏ ఊరికంటే ఆ ఊరికి పోదాం. ఇక నువ్వు కాకపోతే నీ మంత్రులను పంపి ఏ ఊరికన్నా పోదాం. ఒక్క ఊర్లోనన్నా గిన్న రైతులు రుణమాఫీ అయిందని 100% గిన్న రాసిస్తే మొత్తం బీఆర్ఎస్ పార్టీ నాయకులం రాజీనామా చేసి పోతామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంత మోసం చేయొచ్చా? చారాన రుణమాఫీ కూడా కాలే, కానీ చారాన కోడికి బారాన మసాలా అన్నట్టు ఇవాళ ఢిల్లీకి పోయి మొత్తం రుణమాఫీ చేసిన అని చెప్పి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా సిగ్గులేని మాట ఏంటంటే, ఇదే రేవంత్ రెడ్డి చెప్పిండు రైతులకు. ఏం చెప్పిండు? కేసీఆర్ మీకు బిచ్చమేసినట్టు, కేసీఆర్ బిచ్చమేసినట్టు 10,000 ఇస్తుండు, నన్ను గెలిపిన్రి 15,000 ఇస్తా అని చెప్పిండా లేదా? 10,000 కాదు 15,000 ఇస్తా అన్నాడు. డిసెంబర్ 3కు ముందు తీసుకుంటే 5,000 వస్తుంది ఒక పంటకు, కానీ డిసెంబర్ 3 తర్వాత తీసుకుంటే 7,500 రూపాయలు వస్తుందని చెప్పిండు. సంవత్సరం దాటిపోయింది, ₹1 ఇచ్చిన రైతులకు ఇయ్యలేదు. ఏం చేసిండు? ఎలక్షన్లప్పుడు కేసీఆర్ గారు రైతు బంధు కోసం 7,600 కోట్ల రూపాయలు రైతు బంధు వేయబోతే ఎయ్యనీయకుండా ఉత్తరం రాసిండు ఎలక్షన్ కమిషన్. రాసి ఎలక్షన్ కమిషన్ కి చెప్పిండు, రైతు బంధు గీ టైంలో వేస్తే మళ్ళా రేపు రైతులు ఓట్లు కేసీఆర్కి వేస్తారు, అందుకే వేయొద్దు అని ఉత్తరం రాస్తే పైనున్న మోడీ గారి ప్రభుత్వం ఆపినాక మళ్ళా ఎలక్షన్లు అయిపోయినాయి. ఎలక్షన్లు అయిపోయినాక సతాయించుడు మొదలు పెట్టిండు. ₹1 కూడా వేయలే. కేసీఆర్ ఉన్నప్పుడేమో రైతులకు నాట్లప్పుడు పడుతుండే పైసలు, కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక ఓట్లప్పుడు మాత్రమే పడతాయి. ఏం చేసిండు? 7,600 కోట్లు దాచి పెడితే రైతులకు వేయాలని చెప్పి యాసంగి పంటై రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక నాట్లప్పుడు కాకుండా పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లప్పుడు వేసిండు. ఆ ఒక్కసారికి కేసీఆర్ గారు ఇచ్చిన పైసలు వేసిండు, తప్పించుకున్నాడు. మళ్ళా తర్వాత వానకాలం పంట, వానకాలంకు రైతు బంధు వేసిండా లేదా? పడ్డాయా పడలేదా? ఒక షాబాద్లో పడ్డాయా? అయింది స్పెషల్ గా పడ్డాయా? పడలే. రాష్ట్రంలో ₹1 కాదు కదా, ఒక బుడ్డ పైసా కూడా రైతులకు వానకాలం ఇయ్యలే. అందుకే ఇవాళ ధర్నా పెట్టింది ఉత్తగానే కాదు, పెట్టింది. ఏమెందుకు పెట్టినాం ధర్నా? మనం ఎందుకు పెట్టినామంటే షాబాద్లో ఇది ప్రారంభం మాత్రమే, రాష్ట్రం అంతా పెడతాం. ఏమని పెడుతున్నాం ఇవాళ మనం? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం, నువ్వు రైతులకు మాట ఇచ్చినావు, రైతులకు ఏం చెప్పినావు? 10,000 కాదు 15,000 ఇస్తా అని చెప్పినావు. బరాబర్ 26 జనవరి నుంచి ఏదైతే నువ్వు చెప్పినావో రైతు భరోసా 12,000 కాదు, ఖచ్చితంగా 15,000 ఇవ్వాలనేటోళ్ళు గట్టిగా సప్పట్లు కొట్టి రేవంత్ రెడ్డికి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట నిలబెట్టుకోన్నా వద్దా? ఇచ్చిన మాట నిలబెట్టుకోన్నా వద్దా? 15,000 కావన్నా వద్దా? 15,000 కావాలంటోళ్ళు ఖచ్చితంగా గట్టిగా సప్పట్లు రేవంత్ రెడ్డికి నిలబెట్టట్టు కొట్టాలి రైతులకు. అట్లాగే వానకాలం ఎగ్గొట్టిండు రైతు బంధు, ఇడిచిపెట్టద్దు, ఆ పైసలు కూడా వసూలు చేయాలి. ఆ పంట కూడా బాయ్కున్నావు, ఆ 15,000 కూడా ఎకరానికి తప్పకుండా వేయాలి. అంతకంటే మునుపు నువ్వే చెప్పినావు, డిసెంబర్ 3కు ముందైతే 5,000, డిసెంబర్ 3 తర్వాత అయితే 7,500 నువ్వే నరికినావు. మరి ఆ లెక్క తీస్తే ఈ రోజు ఒక్కొక్క ఎకరానికి సంవత్సరంలో రేవంత్ రెడ్డి ఎంత బాయ్కున్నాడు ఎరికైనా? ఒక్కొక్క రైతుకు ఒక ఎకరానికి 17,500 రూపాయలు చొప్పున బాకీ ఉన్నాడు. నీకు 2 ఎకరాలుంటే 35,000 బాకీ పడ్డాడు, నీకు 4 ఎకరాలుంటే 70,000 బాకీ పడ్డాడు రేవంత్ రెడ్డి. అందుకే ఇంటింటికి వచ్చే కాంగ్రెస్ నాయకులు రేపు సర్పంచ్ ఎలక్షన్లలో
జెడ్పీటీసీ ఎలక్షన్లల్లా ఎంపీటీసీ ఎలక్షన్లల్లా మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు వస్తారు వచ్చి మళ్ళా పాంప్లెట్లు పట్టుకొని అమ్మా చేయి గుర్తుకోటేరి అమ్మా చేయి గుర్తుకోటేరి అని వస్తారు ఏం అడగాల మీరు కొడుక ఓటు మాయేస్తా ఎకరానికి 17,500 రూపాయల చొప్పున బాకున్నాడు నీ రేవంత్ రెడ్డి వాన్ని ముందు కట్టుమాను కడితే తప్పకుండా ఓటేస్తా అని చెప్పి తప్పకుండా చెప్పండి ఎంత బాకీ ఉన్నాడు ఎకరానికి 17,500 రూపాయలు బాకున్నాడు 2 ఎకరాలుంటే 35,000 బాకీ 4 ఎకరాలుంటే 70,000 రూపాయలు బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి రాగానే బాకీ ఉన్నాను ఎట్లా అడుగుతాం మనం అవసరమైతే గల్ల పట్టుకొని అడగాలి ఏమరా కొడుక ఏదో బాగా చెప్తే ఎలక్షన్ ముందు కాంగ్రెస్ గుద్దు గుద్దు అంటివి అభయాస్తం అంటివి ఇప్పుడు అభయాస్తం భస్మాసుర హస్తం అయింది నెత్తి మీద భస్మాసుర హస్తం అయిపోయి ఆగమైపోతున్నాం ఏం సంగతి అని అడగాలి ఇక మా ఆడబిడ్డలు మీకు ఎంత చెప్పిండు చిల్కకు చెప్పినట్టు చెప్పిండు కేసీఆర్ సారు ఏం చెప్పిండు కేసీఆర్ సారు అన్న వస్త్రం కోసం పోతే ఉన్న వస్త్రం పోతుంది కాంగ్రెస్ వాళ్ళు లంగలు మంచోళ్ళు కాదు నమ్మకుర్రి అని చెప్పిండు కాంగ్రెస్ వాళ్ళు ఏమో మీకు మంచిగా అందమైన కబుర్లు చెప్పిరి ఏమన్నారు నెలకు 2,500 పడతాయన్నారు పడ్డాయా లేదా పడ్డాయా ఒక్కలకన్నా 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలన్నారు 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తా అన్నారు మరి మీ ఒక్కొక్కరికి ఎంత బాకీ ఉన్నాడు ఎరికేనా రేవంత్ రెడ్డి ఒక్కొక్కలకు ఒక్కొక్క ఆడబిడ్డకు ఈ రాష్ట్రంలో ఉండే 1,67,00,000 మంది ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి గారు ఈ ఒక్క సంవత్సరంలోనే 30,000 రూపాయలు బాకున్నాడు నెలకు 2,500 చొప్పున సంవత్సరానికి 30,000 రూపాయలు బాకున్నాడు సో కాంగ్రెస్ వాడు మీ ఓటు వచ్చినందుకు అడిగితే ఏం చెప్పాలి ఆడ 30,000 పెట్టుకోడుక ఆ తర్వాత మాట్లాడతా అని చెప్పి ఎలగొట్టాలి ఏం చెప్పాలి ఎంత బాకీ ఒక ఆడబిడ్డలు చెప్పాలి ఎంత బాకీ ఉన్నాడు రైతులకు ఎకరానికి 17,500 బాకీ ఉన్నాడు ఆడోళ్లకు ఇప్పటికి సంవత్సరానికి 30,000 బాకీ ఉన్నాడు రేపు దబ్బన తప్పిదారి ఇక 12,000 ఇస్తుండు కదా సరే తీసుకుంటాం మిగతా తర్వాత చూసుకుందామంటే మళ్ళా ఇయ్యాడు అది కూడా చెప్తున్నా మీకు ఇప్పుడే ఓట్లప్పుడే పడతాయి పైసలు ఓట్ల తర్వాత ఇచ్చే రకం కాదు ఇది పార్లమెంట్ అప్పుడు వేసినట్టు చేసిండు మీరు డబ్బల ఓట్లేయంగానే వానకాలం ఎగ్గొట్టిండు మళ్ళా ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ల జెడ్పీటీసీ ఎలక్షన్ల ఓట్ల కోసం వేసినట్టు చేస్తాడు తర్వాత ఎత్తుకపోతాడు మళ్ళా కనబడాడు మళ్ళా 4 ఏళ్ల దాకా పత్తకున్నాడు అందుకే చెప్తున్నా ఇప్పుడే పట్టుకోవాలి గట్టిగా ఓట్లప్పుడు వచ్చినప్పుడే గట్టిగా పట్టుకోవాలి గట్టిగా కాంగ్రెస్ వాళ్ళని అడగాలి ఏమాయ కొడక రైతు భరోసా ఎడవైంది రైతు బీమా సంగతి ఏంది రుణమాఫీ సంగతి ఏంది మాకు ఆడబిడ్డలకు బాకీ పడ్డవు 30,000 దాని సంగతి ఏందని అడగాలి ఇక చెప్పుకుంటూ పోతే చాలున్నది 4-5 లక్షల లగ్గాలు అయినాయి తెలంగాణలో ఈ సంవత్సరంలో ఒక్కొక్క లగ్గానికి ఎంత బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి మరి తులం బంగారం దొరకలేదా బంగారం షాపుడు ఇత్తలేడా లేకపోతే నిన్ను నమ్ముతలేడా లేకపోతే ఎందుకు పోయింది తులం బంగారం ఎంతున్నది ఇప్పుడు తులం బంగారం పిరమైందా ఎంత అయింది ఇప్పుడు 80,000 అయిందా 80,000 అయిందా అగో 5 లక్షల మంది ఆడబిడ్డలు పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు మీకు ఒక్కొక్కరికి 80,000 రూపాయలు బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళని అడగాలి తులం బంగారం ఏడవాయ కొడుక అని అడగాలి 6 గ్యారంటీలు అన్నాడు ఇగో చిన్నమ్మ చెప్తాంది సిలిండర్ ఫ్రీగా వస్తుందా మీకు 500కు ఇస్తాను కదా వస్తుందా కరెంటు 200 యూనిట్లు ఫ్రీ అన్నాడు వస్తుందా అక్క చెల్లె కటకుర్రి సోనియమ్మ కడుతుంది అన్నాడు కడుతుందా సోనియమ్మ ఆడవాయనో ఇందిరమ్మ ఆడవాయనో మనకు రేవంత్ రెడ్డి తలుపుకున్నాడు పచ్చి మోసగాడు పచ్చి అబద్ధాల కోరు నిజంగా ఇవాళ రాష్ట్రం లెవెల్ మీదన్నా 420 చీటింగ్ కేసు పెట్టాలంటే మా ఆడబిడ్డలను కోరుతున్నా నేను 100 రోజుల్లో ఇస్తా అని చెప్పి సంవత్సరం అయినా ఇయ్యనందుకు మొత్తం ఆడబిడ్డలు పెట్టాలి రేవంత్ రెడ్డి మీద చీటింగ్ కేసు రాహుల్ గాంధీ మీద పెట్టాలి చీటింగ్ కేసు కాంగ్రెస్ వాళ్ళ మీద పెట్టాలి గ్యారంటీలు అని చెప్పి మాట దానినందుకు కేసులు పెట్టాలి ఇక మనం కేసులు పెట్టినా పోలీసు వాళ్ళు ఉన్నారా ఇడ ఇక పోలీసు వాళ్ళకి దరఖాస్తు ఇచ్చిన వాళ్ళు తీసుకోరు పాపం వాళ్ళు ఏం చేస్తారు రేవంత్ రెడ్డి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తాడో ఉల్టా ఏమన్నా చేస్తాడో అని వాళ్ళ భయం కాబట్టి మీరు కేసు పెట్టినా వాళ్ళు తీసుకోరు అందుకే మనం ఒక్కటే పని చేయాలి ఏం చేయాలి ఓట్లప్పుడే సురుకు పెట్టాలి మళ్ళా ఓట్లకు వస్తారు ఎక్కువ దూరం లేదు చేవెళ్లలో తొందరలోనే ఎమ్మెల్యే ఎన్నిక కూడా మళ్ళా కాబోతున్నది ఉప ఎన్నిక కాబోతున్నది మీరు గెలిపించిన ఎమ్మెల్యే మీరు కేసీఆర్కే ఓటేసి గెలిపించిర్రు కానీ ఆ ఎమ్మెల్యే ఏందో కానీ రేవంత్ రెడ్డి సంకలది వచ్చిండు ఇప్పుడు పోయి రేవంత్ రెడ్డి గారు సంకలది వచ్చిండు ఎందుకు పోయినవాయా అంటే అభివృద్ధి కోసం పోయినా అంటుండు ఎవరు అభివృద్ధి కోసం పోయినావు నువ్వు ఏం అభివృద్ధి చేసినావు ఈ సంవత్సరంలో రైతు బంధు ఇచ్చినవా
లేకపోతే ఆడబిడ్డలకు నెలకు 2500 ఇచ్చినవా, తులం బంగారం ఇచ్చినవా, చదువుకునే పొలగాళ్ళకు స్కూటీలు ఇచ్చినవా, నువ్వు ఇచ్చిన మాట ఒక్కట నిలబెట్టుకున్నావా? ఏం అభివృద్ధి అయింది ఈ సంవత్సరంలో? ఉన్నది వీకింది. కాబట్టి నేను అంటున్నా, రేపు ఎలక్షన్ వస్తుంది. ఎలక్షన్ వచ్చినప్పుడు చేవెళ్ళ మాత్రమే కాదు, రాష్ట్రంలో 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారినరో 2025 సంవత్సరంలోనే ఆ ఎలక్షన్ కూడా వస్తుంది. మీ చేవెళ్ళ ఉప ఎన్నిక కూడా వస్తుంది. బుద్ధి చెప్దామా కాంగ్రెస్ పార్టీకి? చెప్దామా వద్దా? రైతు భరోసా వేయనందుకు, చెప్పిన మాట ప్రకారం 15,000 ఇయ్యనందుకు, వానకాలం రైతు బంధు ఎగ్గొట్టినందుకు, సంవత్సరం తర్వాత కూడా రైతులకు రూపాయి ఇయ్యనందుకు, రుణమాఫీ అని చెప్పి మోసం చేసినందుకు, 2,500 అని చెప్పి మోసం చేసినందుకు, 6 గ్యారంటీలు ఎత్తగొట్టినందుకు, పక్కనే ఉన్న కొడంగల్ నియోజకవర్గంలో మా భూమి మేము ఇయ్యము అన్న పాపానికి, మా భూమి మాకే ఉండాలి అట్లెట్లా గుంజుకుంటావు నువ్వు అని అడిగితే 40 మంది రైతులను తీసుకుపోయి జైల్లో పెట్టిండు 40 రోజుల పాటు. గట్ల రైతులను హింసించినందుకు, హీరియా నాయక్ అనే రైతుకు గుండెపోటు వస్తే, గుండె నొప్పి వస్తే బేడీలేసి హాస్పిటల్ కొట్టబోతావా? గందుకేయాలన్నా నీ కోటు. సరే, నరేందర్ రెడ్డిని పెట్టినావు. నరేందర్ రెడ్డి చెప్తున్నాడు పక్కకి వెళ్ళినా, అన్న 37 రోజులు కాదు మళ్ళీ ఒక 40 రోజులు పోమంటే పోయేస్తా, కానీ ఆడబిడ్డలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోమను, సిగ్గుంటే రేవంత్ రెడ్డిని అని చెప్తున్నాడు. ఒక్క నరేందర్ రెడ్డే కాదు, నేను కూడా చెప్తున్నా, 37 రోజులు కాదు, నీకు దమ్ముంటే 370 రోజులు పెట్టుకో, ఫరక్ పడేదేం లేదు, భయపడేటోడు ఎవడు లేడు. కానీ నువ్వు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకో, నువ్వు ఇచ్చిన ప్రతి హామీ ప్రజలకు ఇచ్చింది నిలబెట్టుకో. నిలబెట్టుకోకపోతే మేము అడుగుతూనే ఉంటాం, ఎంటాడుతూనే ఉంటాం. రైతుల తరపున, ఆడబిడ్డల తరపున, పేద ముసలి వాళ్ళ తరపున కొట్లాడుతూనే ఉంటాం. ఆఖరిగా ముసలోళ్ళం కూడా మోసం చేసిండు. అవ్వా, నీకు కేసీఆర్ ని ఒక్కనికే ఇస్తుండు ఇంట్లో 2,000, నేను అవ్వకు తాతకు ఇద్దరికి ఇస్తా, ఆయన 2,000 ఇస్తుండు, నేను 4,000 ఇస్తా అన్నాడు. ఒక్కలకి ఇస్తుండు కేసీఆర్, నేను ఇద్దరికి ఇస్తా అని చెప్పిండు. ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులు ఉంటే వాళ్ళకు కూడా ఇస్తా అని చెప్పిండు. వస్తున్నాయా మరి 4,000? ముసలోళ్ళు చెప్పాలి, వస్తున్నాయా 4,000? ఎక్కడ 4,000 ఎక్కడిది? ఉన్న 2,000 2 నెలలకు కొట్టిండు. 2 నెలల ఉన్న 2,000 కూడా కొట్టినాడు రేవంత్ రెడ్డి. ఆ ముసలోళ్ళను కూడా, వాళ్ళ చేతిలో ఉన్న ఆసరా కట్టెను కూడా గుంజుకున్నాడు రేవంత్ రెడ్డి. అందుకే నేను అంటున్నా, ఇక ఆయన మాటలకు హద్దు లేదు, నోటికి ఏమస్తే అదే మాట్లాడతాడు. ఎవడన్నా ప్రపంచంలో ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నాడు, మంది కూటిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటాడా? అమ్మ, మంది కూటిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటున్నావు చూసిరా? కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు కూడా నేను ఇచ్చినా అని చెప్పుకుంటున్నాడు నిన్న ఢిల్లీలో. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన 44,000 ఉద్యోగాలు నేనిచ్చినా అని చెప్పి నిన్న ఢిల్లీ వీధుల్లో సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తా ఉన్నాడు. మన పిల్లల్ని కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. అందుకే ఇవాళ షాబాద్ లో జరిగిన ఈ రైతు ధర్నా, రైతు దీక్ష మొట్టమొదటిది మాత్రమే. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము చేసే విజ్ఞప్తి, 26 జనవరి నుంచి నువ్వే చెప్పినావు 15,000 అనే మాట, బరాబర్ 15,000 ఇయ్యాలి. కౌలు రైతులకు కూడా ఇస్తా అని చెప్పినావు. 22 లక్షల మంది కౌలు రైతులకు నేను రైతు బంధు వేస్తా అని చెప్పినావు. భూ యజమానులకు అలగిస్తా, కౌలు రైతులకు అలగిస్తా అని నువ్వే చెప్పినావు. మాట నిలబెట్టుకోవాలి. కౌలుదారులకు కూడా నువ్వు చెప్పినట్టు 15,000 ఇయ్యాలి. అదే విధంగా నువ్వు ఇంకో మాట ఇచ్చినావు, భూమి జాగా లేనోళ్లకు, రైతు కూలీలకు నెలకు 1,000 రూపాయల చొప్పున సంవత్సరానికి 12,000 ఇస్తా అని చెప్పినావు. బరాబర్ రైతు కూలీలకు కూడా 12,000 రూపాయలు ఇచ్చి తీరాలి. రైతు కూలీలకు ఇయ్యాలి, కౌలు రైతులకు ఇయ్యాలి, భూ యజమానులకు ఇయ్యాలి. ఆ రోజు రేవంత్ రెడ్డి ఒక డైలాగ్ కొట్టిండు, 2 పంటలకు కాదు 3 పంటలకు ఇయ్యాలన్నాడు. 2 పంటలకు కాదు 3 పంటలకు రైతు బంధు ఇయ్యాలన్నాడు. నేను ఒకటే అంటున్నా, రైతుల తరఫున, ఎందుకంటే రైతు కులం లేదు, రైతుకు మతం లేదు, అన్ని కులాలోళ్ళు ఉంటారు, అన్ని మతాలోళ్ళు ఉంటారు. 70 లక్షల మంది రైతుల పక్షాన, 22 లక్షల మంది కౌలు రైతుల పక్షాన, భూమి లేని నిరుపేదల పక్షాన ఇలా బీఆర్ఎస్ పార్టీ అడుగుతున్నది, ఇచ్చిన మాట నిలబెట్టుకో. ఇయ్యకపోతే, నిలబెట్టుకోకపోతే రేపు స్థానిక సంస్థల ఎన్నికలనే కాదు, మళ్ళీ ఎలక్షన్లు ఎప్పుడొచ్చినా తప్పకుండా ఈపు చింతపండు చేసే బాధ్యత మా ఆడబిడ్డలు, మా రైతు బిడ్డలే తీసుకుంటారనే మాట కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. షాబాద్ లో ఈ రోజు నిజంగా కూడా నేను పట్నం అవినాష్ రెడ్డి గారిని అభినందిస్తా ఉన్నా. ఎందుకంటే ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని రకాలుగా ఇయ్యాలా మనని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా, ఈ ప్రోగ్రాం కూడా ఎన్ని రకాల కష్టాలు కల్పించే ప్రయత్నం చేసినా, అవినాష్ రెడ్డి గారు, మన మండల పార్టీ అధ్యక్షుడు నరసింహరావు గారు, ఈ మండలంలోని ముఖ్య నాయకులందరూ కష్టపడి ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా ఏర్పాటు చేసినందుకు వాళ్ళకు అభినందనలు చెప్తూ, ఇది ఆరంభం మాత్రమే.
రైతుల తరపున మా పోరాటానికి ఇది ఆరంభం మాత్రమే. 21 తారీఖు నాడు నల్లగొండలో మళ్ళొక రైతు ధర్నా ఉంటది. ఆ తర్వాత వివిధ జిల్లాలకు కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకొని పోతాం. రైతులకు న్యాయం జరిగేంత వరకు కేసీఆర్ గారి నాయకత్వంలో మీకోసం కొట్లాడుతూనే ఉంటాం. ఎన్ని కేసులు పెట్టినా జైళ్లకు పంపించినా మీకోసం నిలబడతామనే మాట మళ్ళొకసారి తెలియజేస్తూ జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై జవాన్. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. ఆకలి అవుతుందా ఏంది? జై తెలంగాణ. గట్టిగా షాబాద్లు అంటే హైదరాబాద్ కినవాడ జై తెలంగాణ.